భార్య సంతానాన్ని బట్టి నీకు వందనాలు. వారి పరిచర్యలో మరి నాయన నానాటికి వృద్ధి నొంది అనేక ప్రాంతాల్లో విస్తరించినట్లు సహాయం దయచేయి అయా. ప్రభునందు పరిచర్య అర్థం కాకుండా నీ బిడ్డకు నాయన మోషగా తోడున్నట్లుగా ప్రతి విషయంలో వారి కుటుంబ పరంగాను సంఘపరంగా విస్తరించినట్లు సహాయం దయచేయి అయా. ఈ మందిరాలకు క్షేమాభివృద్ధి కలగజేయి ప్రభా. అనేక మంది నాయన వేల కొలది జనులను ప్రభు ఆకర్షించబడినట్లుగా నీ కుమారుడికి పెట్టినటువంటి భారభరితమైనటువంటి పరిచర్యలో గొప్పగా వాడబడతాను సహాయం దయచేయి. దైవ సేవకులు తన కుమారులు నాయన గొప్ప సేవకులుగా మీరు ఆశీర్వదించండి. వారు మన సంతానాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరి అవసరత మీరు తీర్చి నీ నామాన్ని మీరు మహింపరచుకోమని మా ప్రియుడనేస్తున్నామని అడిగి ఏడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నడిపిస్తారు. సంఘములో బలహీనులందరికీ స్వస్థత కలుగులాగన, అలాగే సంఘములో అందరికీ ఆత్మీయ ఎదుగుదల, 2 అంశాల గురించి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట కోరుకుంటున్నాం. సంఘములో బలహీనులందరికీ స్వస్థత, రెండోది ఇది సంఘములో అందరికీ ఆత్మీయత. హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇశ్రాయేలీలు స్తోత్రముల మీద ఆసీనుడు అయిన వాడ మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మాకున్న విశ్వాసమును బట్టి నేను ఈ స్థలంలోనికి మీరు రండి, మా మనవులు మీరు ఆలకించండి ప్రభా. అడుగుతున్న ప్రతి అంశమును ప్రభా నీ మహిమ ఐశ్వర్యంలోంచి తీర్చమని వేడుకుంటున్నాను ప్రభా. ఇప్పటి వరకు నా తండ్రి ప్రభా అయ్యా మీరు ఉచితముగా కృప చూపుతున్నావు కనుకనే ప్రభా మేమందరము సజీవులుగా ఉన్నాం ప్రభా. మేలులు పొందుకుంటున్నాము నా తండ్రి ప్రభా. మేలు చేయకుండా ఉండే దేవుడు కాదు నా తండ్రి ప్రభా. నిన్ను నమ్ముకున్నాము కనుక నా తండ్రి ప్రభా నమ్మిన విధానమును బట్టి నా తండ్రి ప్రభా అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగిస్తూ వస్తున్నటువంటి దేవుడు నా తండ్రి ప్రభా. అలాగే సంఘములో నా తండ్రి ప్రభా విశ్వాసముతో నేను ఎంతమంది అయితే నాయన ఈ సంఘంలో చేర్చబడ్డారు ప్రభా, అటు వారందరికీ నా తండ్రి ప్రభా ప్రతి అవసరత మీ మహిమ ఐశ్వర్యములో నుంచి తీర్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. యేసయ్యా నీవు తప్ప మాకు ఎవరున్నారు నా తండ్రి ప్రభా. అయ్యా మాకు నాయన స్వస్థతను అనుగ్రహించడానికి నాయన అయ్యా నువ్వు గాయపరచబడ్డ దేవుడు కనుక నా తండ్రి ప్రభా మీ గాయముల ద్వారా ప్రతి ఒక్కరికి స్వస్థతను మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ప్రభా. దైవజనుల యొక్క కుటుంబమునకు నాయన అయా సంఘాలలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసికి నా తండ్రి ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యములు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా నా తండ్రి ప్రభా అంత మాత్రమే కాదు కానీ నా తండ్రి ప్రభా నీ సన్నిధికి వచ్చినప్పుడు నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిలో నా తండ్రి ప్రభా మార్పు కనపడాలి ప్రభా. దేవుని నమ్ముకున్నందువల్ల నా తండ్రి ప్రభా అయ్యా నా తండ్రి ప్రభా మారు మనసుకు తగిన ఫలములు ఫలించినట్లుగా నా తండ్రి ప్రభా మారు మనసుకు తగినటువంటి క్రియలు కనపడినట్లుగా అనేక మంది నా తండ్రి ప్రభా కలిగిన మార్పును బట్టి అనేకులు ప్రభా అయ్యా మీ వద్దకు వచ్చినట్లుగానైనా పరిశుద్ధమైనటువంటి జీవితాలు జీవించిన తండ్రి ప్రభా ఆత్మీయతలో ఉన్నతమైన స్థితిలోనికి ప్రతి ఒక్కరూ రావడానికి సహాయం దాయిచ్యమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను యేసయ్యా. జీవ నది అయినటువంటి మీ వద్దకు వచ్చిండగానైనా అయా మీ జీవాత్మను ప్రతి ఒక్కరిలోనికి పంపించిన అతని ప్రభా ఉన్నతమైన ఆత్మీయ అనుభవంలోనికి ప్రతి ఒక్కరూ రావడానికి సహాయం చేయమని వేడుకుంటున్న ప్రభా. అయా ప్రతి దినమున అతని ప్రభా ప్రతి దినమున అతని ప్రభా నూతన బలముతో నూతన శక్తితో నూతన అభిషేకముతో నా అతని ప్రభా సంఘమున అతని ప్రభా వర్ధిల్లినట్లుగా సహాయము దాయిచ్యమని వేడుకుంటున్న ప్రభా. అయ్యా దాటిపోని దేవుడు కనుకనైనా మీకే మొర్ర పెడుతున్నాం యేసయ్యా. అడుగుతున్న ప్రతి అంశమున అతని ప్రభా ఆలకించి అంగీకరించిన ఆయన స్వస్థత కార్యములు జరిగిస్తున్నందుకు వందనాలు. అద్భుత ఆశ్చర్య కార్యములు సంఘములో జరిగిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరిలోనికి అతని ప్రభా మీ వాగ్దానమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తిని ప్రభా అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. ఎవరైతే ఆశ కలిగిన అతని ప్రభా అయ్యా కనిపెట్టుకుంటూ ఉంటారు ప్రభా అట్టి వారి యొక్క అతని జీవితంలో ప్రభా ఘనమైన కార్యాలు ప్రభా ఉన్నతమైన ఆత్మీయ స్థితిని మీరు కలుగు చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. వాగ్దానం ఇచ్చిన తండ్రి మీకు వందనాలు ప్రభా. దయతో నా తండ్రి ప్రభా ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి మనవులు మీరు వింటున్నందుకు మీకు వందనాలు ప్రభా. నీవు వినకపోతే నా తండ్రి ప్రభా మేము విశ్వాసంలో బలహీనమవుతావు ప్రభా. మీరు కార్యములు చేయకపోతేనైనా అయ్యా మేము విశ్వాసంలో బలహీనమైపోతావునైనా మా విశ్వాసము బలపడినట్లుగా నీవే అందరి జీవితంలో ఘనమైన కార్యములు చేసినైనా గనుడుగా నీవు ఉండిన అతని ఘనమైన కార్యములు జరిగించి ప్రభా మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకొనమని యేసు నామములో అడిగి ప్రార్థన చేసి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రార్థించిన దైవజనులకి హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాం. అలాగే సంఘంలో బలహీనతల కొరకు సంఘంలో అందరి ఆత్మీయ ఎదుగుదల కోసం చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చుకునేలాగున మనందరము 2 చేతులు ఎత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి నూతనముగా ఆత్మల రక్షణ కోసం సంఘంలోకి నూతన ఆత్మలు రావాలని మన మధ్య ఉన్న యెషయా గారు ఉన్నారు. మహోన్నతుడా మహిమగల తండ్రి
మా మధ్యలో ఉన్న ఆత్మయున్న గొప్ప దేవ, మీ గొప్ప పరిశుద్ధ నామను బట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పరిశుద్ధాలకు మాత్రమే స్తోత్రాలు, స్తుతులు, వందనాలు ప్రభువా. ఇదిగో నా ప్రభువా, మీ దాసుల్ని నిలబెట్టుకొని ఈడొక మందిరాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ మందిరం అంతయు కూడా విశ్వాసులతో రక్షణ పొందిన వారుగా నుటకై మీ దైవ సేవకులను ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం, విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. అనేక ఆత్మలు ఈ మందిరానికి వచ్చుటకు మీ కృప చూపించండి. అనేక మంది రక్షణ పొందుటకు మీ అనుగ్రహాన్ని, మీ ఆలోచన రాలేని వారికి కూడా మీరు ఆలోచన కలుగజేసి ఈ యొక్క స్థలానికి నడిపించండి అయ్యా. స్థలంలో నెమ్మది, పరిశుద్ధాత్మ, సమాధానము, ఐక్యత, ప్రేమ కలిగి ఉన్నాయి కనుక ఇవన్నీ పొందుకోవాలంటే ఇదిగో నా ప్రభు ఒక్కరు కూడా నశించిపోవటకు వీరు లేదు కనుక ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరే మాట్లాడి దర్శించి హెచ్చరించి ఇదిగో నా ప్రభు అనేక మంది నాయన ఈ స్థలానికి వచ్చినట్లుగా నూతన ఆత్మ, నూతన బలము, నూతన శక్తి, నూతన రక్షణ ప్రతి ఒక్కరికి దయచేయలాగున ఇదిగో నా ప్రభువా, నాకన్నా ముందుగా దైవ సేవకులు చేసిన వారు ఉన్నారు చాలామంది. వారి ప్రార్థన మీరు ఆలకించి అనేక మంది వచ్చుటకు కూడి వచ్చిన దైవ సేవకులు వారి సంఘంలోకి వచ్చి ప్రతి ఒక్కరికి మీ యొక్క ఆశీర్వాదాలు నిండుగా మెండుగా దయచేసి ఈ స్థలమంతయు పరిశుద్ధమని వచ్చిన వారందరిపై మీ ఆత్మను కుమ్మరించమని, అభిషేకంతో నింపమని, ఆత్మ పూర్లుగా ఉంచి ఇదిగో నా ప్రభువా రాకడ వరకు మీ కృపలో భద్రపరచమని నడిపిస్తున్న వారిని ఇదిగో నా ప్రభు ఇక్కడ జరిపిస్తున్న వారిని మీరే జ్ఞాపకం చేసుకుని నాయన ఇంకా అంతకంతకు వృద్ధి నడిపించమని ప్రభుని యేసుక్రీస్తు వారి ఘనమైన నామములు అడిగి వేడుకొని ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దైవజనులకు హృదయపూర్వక వందనాలు. అలాగనే మనల్ని ఆరాధనలో నడిపించడానికి మన మధ్య ఉన్న యవన కుమారుడు ఇమ్మానియేలు రావాల్సిందిగా ప్రభు పేట కోరుకుంటున్నాం. సమయము ఆరాధన సమయం. మరి చేసిన ప్రార్థన దేవుని సన్నిధి చేర్చుకొని లాగున మనందరము రెండు చేతులు ఎత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ఆహ్వానిస్తున్నాం. అలాగనే దైవ సేవకులు మరి పెనుమూరులో పరిచర్య జరిగిస్తున్న దేవదాసయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేట వారిని ఆహ్వానిస్తున్నాం. అలాగనే మరి మన మధ్యలో మరి వైస్ ప్రెసిడెంట్ గారుగా ఉన్న దైవజనులు దానియేలు గారిని వేదిక మీదకి రావాలని ప్రభు పేట వారిని ఆహ్వానిస్తున్నాం. ఆరాధనలకు మనం వెళదాం. మన మధ్యలో ఉన్న మరి దుగ్గిరాల మండల పాస్టర్ ఫెలోషిప్ జాయింట్ సెక్రటరీ గారు మరి ఇమ్మానియేలు గారు మనల్ని ఆరాధన మనమందరము కలిసి, సేవకులమైన మనమందరము కూడా కలిసి దేవుని నామాన్ని ఆరాధించడానికి, ఆయన నామాన్ని స్తుతించడానికి, ప్రభు మన జీవితాల్లో చేసిన కార్యములన్నింటినీ గడిచిన నెలల్లో దేవుడు మన పరిచర్యలను, మన సహవాసాన్ని, మన ఫెలోషిప్ని కాపాడి నడిపించిన యేసయ్యను మనస్ఫూర్తిగా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచి ఆరోగ్యముడు, మంచి మన పరిచర్యలను దేవుడు విస్తరింప చేస్తున్నందుకై స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తిరుగను ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను. నా నమ్మిక నీవు మాత్రమే, నా నమ్మిక నీవు మాత్రమే. నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా, నేనెప్పుడు నిన్ను విడువను. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా నేను తిరుగను. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను. నా నమ్మిక నీవు మాత్రమే, నా నమ్మిక నీవు మాత్రమే.
నేనెప్పుడు నిన్ను విడువను. యేసయ్యా నేనెప్పుడు నిన్ను విడువను. విలువగు రక్తాన్ని చిందించిన, కలుషములన్నీ హరించిన, విలువగు రక్తాన్ని చిందించిన, కలుషములన్నీ హరించిన నీ ప్రేమను ప్రకటింతును. చెబుదామా? నీ ప్రేమను ప్రకటింతును, నీ సేవ జరిగింతును. యేసయ్యా నీ సేవ జరిగింతును. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను. నా నమ్మిక నీవు మాత్రమే, నా నమ్మిక నీవు మాత్రమే. నేనెప్పుడు నిన్ను విడువను. యేసయ్యా నేనెప్పుడు నిన్ను విడువను. బలమగు హస్తాన్ని అందించిన, మరణము నుండి బ్రతికించిన, బలమగు హస్తాన్ని అందించిన, మరణము నుండి బ్రతికించిన, నీ చాటున నివసింతును. అందరం కలిసి చెప్దామా? నీ చాటున నివసింతును, నీలోనే ఫలింతును. యేసయ్యా నీలోనే ఫలింతును. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను. కలిసి పాడదామా? ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను. నా నమ్మిక నీవు మాత్రమే, నా నమ్మిక నీవు మాత్రమే. నేనెప్పుడు వెనుదిరుగను. యేసయ్యా నేనెప్పుడు కరుణతో వాక్యాన్ని పంపించిన, కలవరమంతా తొలగించిన, కరుణతో వాక్యాన్ని పంపించిన, కలవరమంతా తొలగించిన, నీ కార్యము వివరింతును, నీ కార్యము వివరింతును, నీతోనే పయనింతును. యేసయ్యా నీతోనే పయనింతును, నీ సేవ జరిగింతును. యేసయ్యా నీ సేవ జరిగింతును, నీలోనే ఫలింతును. యేసయ్యా నీలోనే ఫలింతును, నీతోనే పయనింతును. యేసయ్యా నీతోనే ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను. చెబుదామా? యేసయ్యా ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను. నా నమ్మిక నీవు మాత్రమే, నా నమ్మిక
నీవు మాత్రమే నేనెప్పుడు వెనుదిరుగను. యేసయ్యా నేనెప్పుడు వెనుదిరుగను, నేనెప్పుడు వెనుదిరుగను. యేసయ్యా నేనెప్పుడు వెనుదిరుగను. అందరం రెండు చేతుల పైకెత్తి, ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను. ఎన్ని కష్టాలైనా, చెబుదామా, మన పరిచర్యలు ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, మనుషులు నీకు వ్యతిరేకంగా లేచిన, ప్రభుత్వాలు మనకు వ్యతిరేకంగా లేచిన, మనము యేసయ్యను ప్రకటించకుండా, ఈ నోట యేసయ్య మాట రాకుండా ఏ నరుడు ఆపలేడు, ఏ ప్రభుత్వాలు ఆపలేరు. జీవమున్నంత వరకు యేసయ్యని నేను ప్రకటిస్తా, యేసయ్యను గురించి నేను మాట్లాడతా, యేసయ్యకు సాక్షిగా ఈ లోకంలో బ్రతుకుతానన్న ప్రతి ఒక్కరము కూడా. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను. రెండు చేతులు ఆకాశం పెట్టి, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. రిబాలాబా షబాలాబా రిగడదలదరియాలదరబా రిబాబాబాబాబా రగడదరిబిలియలబా షటలమందిరియాలదరగడదరబా రిబాబాబాబాలదరియాలదరబా షటలగడదరియాలదరగడదరబా. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్ గాడ్. థ్యాంక్ యూ మైటీ హోలీ స్పిరిట్. ప్రతి సేవకుని బలపరచండి, ప్రతి సేవకుని ధైర్యపరచండి. నీకు స్తోత్ర. యేసయ్యా 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 యేసయ్యా, చెప్దామా స్వరమెత్తి, యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. రెండు చేతులు ఆకాశం పెట్టి, యేసయ్యా 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 యేసయ్యా. స్వరమెత్తి చెప్దామా, యేసయ్యా 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 యేసయ్యా. స్తోత్రమయ్యా. ముఖదర్శనము చాలు ప్రభువా, నీ ముఖాన్ని చూడాలని. మరి మన ప్రెసిడెంట్ గారు సురేష్ గారు అలాగే బుజ్జిబాబు గారు బాగా వచ్చి నన్ను బలపరిచారు, వారం రోజులు రుద్దారు. దేవునికి స్తోత్రం. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరచుకుందాం. లంగరేసినావా నా నావకు, కొట్టుకొని పోకుండానే చివరకు. లంగరేసినావా నా నావకు, పట్టు జారిపోకుండా నా బ్రతుకుకు. లోక సంద్రాన నా జీవనౌకా, అతరికి చేరేదాకా సాగుగాక, నీదరికి చేరేదాకా సాగుగాక. లంగరేసినావా నా నావకు, కొట్టుకొని పోకుండానే చివరకు.
లంగరేసినావా నా నావకు, పట్టు జారిపోకుండా నా బ్రతుకుకు. చుట్టూ ఉన్న లోకం మాయదారి సుడిగుండం, నట్టనడి సంద్రాన పట్టిలాగెవైనా. చుట్టూ ఉన్న లోకం మాయదారి సుడిగుండం, నట్టనడి సంద్రాన పట్టిలాగెవైనం. రాకాసి అలలెన్నో ఎగసి ఎగసి పడుతుంటే, ముంచేసి నన్ను చూసి ఏ దారిలో నరక దిక్కులేక నేనుంటే, నా దారి నీవంటూ నడిచినావు నా వెంటే, చూస్తాను నీ వైపు చూస్తాను నీ వైపు. ఆహా ఎంత చల్లని చూపు, ఆహా ఎంత చల్లని నీ చూపు. లంగరేసినావా నా నావకు, కొట్టుకొని పోకుండానే చివరకు. లంగరేసినావా నా నావకు, పట్టు జారిపోకుండా నా బ్రతుకుకు. అలలను అదిమి పట్టి అలజడి అణగగొట్టి, తీరం చేరేదాకా నావలో అడుగు పెట్టి, కలవరమిడిచిపెట్టి కలతను తరిమి కొట్టి, ఊపిరి ఆగేదాకా ప్రేమతో చంకబెట్టి. లంగరేసినావా నా నావకు, కొట్టుకొని పోకుండానే చివరకు. లంగరేసినావా నా నావకు, పట్టు జారిపోకుండా నా బ్రతుకుకు. సందేహాల గాలి తుఫాను సాగనిక ఆపుతుంటే, సత్యవాక్యం జాడలేక ఓడబ్రద్దలవుతుంటే. సందేహాల గాలి తుఫాను సాగనిక ఆపుతుంటే, సత్యవాక్యం జాడలేక ఓడబ్రద్దలవుతుంటే. శోధన కెరటాలే ఎగసి ఎగరి పడుతుంటే, వేదన సుడులెన్నో తరిమి తరిమి కొడుతుంటే, ఏ దారి కారలేక దిక్కులేక నేనుంటే, నిరాశ వలలు తెంపి పిలిచినావు నీ వెంటే, చూస్తాను నీ వైపు చూస్తాను నీ వైపు. ఆహా ఎంత చల్లని చూపు, ఆహా ఎంత చల్లని నీ చూపు. లంగరేసినావా నా నావకు, కొట్టుకొని పోకుండానే చివరకు. లంగరేసినావా నా నావకు, పట్టు జారిపోకుండా నా బ్రతుకుకు. అలలను అదిమి పట్టి అలజడి అణగదొక్కి, తీరం చేరేదాకా నావలో అడుగు పెట్టి, కలవరం విడిచిపెట్టి కలతను తరిమి కొట్టి, ఊపిరి ఆగేదాకా ప్రేమతో చంకబెట్టి. లోక సంద్రాన నా జీవనౌక, అతరికి చేరేదాకా సాగుగాక. లోక సంద్రాన నా జీవనౌక, అతరికి చేరేదాకా సాగుగాక. ఇదరికి చేరేదాకా సాగుగాక. లంగరేసినావా నా నావకు, కొట్టుకొని పోకుండా చివరకు. లంగరేసినావా నా నావకు,
పట్టు జారిపోకుండా నా బ్రతుకుకు. హల్లెలూయా. ఒక గొప్ప సేవకుడు కావాలన్నా, ఒక గొప్ప నాయకుడిగా మారాలన్నా, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చే వ్యక్తిగా ఉండాలన్నా ఒక్కరి వల్లే ఎప్పుడు కాదు. అవునా కాదండి? ఒక్కరి వల్లే ఎప్పుడు కాదు. సేవకులు సంఘంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ముందుకు వెళ్ళడు, కానీ కుటుంబంలో సమస్యలు ఉంటే ముందుకు ఎంత మాత్రమును వెళ్ళలేడు. పరిశుద్ధమైన లేఖన భాగంలో మనందరికి బాగా తెలిసిన వ్యక్తే ఒక గొప్ప నాయకుడు మోషే జీవితాన్ని గనక మనం చూసినట్లయితే, మోషే జీవితము నాకెన్నో పాఠాలు నేర్పించింది. ఒక సేవకుని యొక్క జీవితంలో ఒక సేవకునిగా ఎలా నడుచుకోవాలో, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయో, ఏ రీతిగా ముందుకు వెళ్ళాలో మోషే కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకేబేదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిరియామును కనెను. దేవుడి ఈ మాటలను ఆయన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మోషే తన యొక్క కుటుంబ వంశావళి చూసినప్పుడు, పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది వంశావళులు రాస్తానే ఉన్నారు. నూతన నిబంధనలో రాశారు, పాత నిబంధనలో రాశారు. కానీ కుటుంబంలో స్త్రీల పేరు, భార్యల పేరు, కుమార్తెల పేరు, అందరి పేర్లు రాయరు. కేవలం పురుషుల పేర్లు మాత్రమే రాస్తారు. అసలు సంఖ్యాకాండంలో కనుక ఆ ప్రజలను కనుక చూసినట్లయితే అసలు ఆడవాళ్ళందరినీ తీసి పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే ఇశ్రాయేలీలు స్త్రీలను లెక్కలోనికి తీసుకునేవారు కాదు, పురుషులను మాత్రమే లెక్కలోనికి తీసుకునేవారు. ఆ రీతిగా ఉన్న తరుణంలో ఒక నాయకుడు కావడానికి మోషే ఈరోజు ఒక గొప్ప నాయకుడిగా మనందరి ఎదుట నిలబడడానికి కారణమో తన కుటుంబంలో ప్రతి ఒక్కరి పాత్ర ఆయన సేవా జీవితం మీద ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళందరూ లేకుండా మోషే లేడు. వాళ్ళందరూ దేవుని యొక్క కార్యము నెరవేర్చడానికి మోషే ముందున్న వ్యక్తి అయితే, మిగిలిన వారందరూ వెనకాల నుండి మోషేను నడిపించిన వారు. మోషే అంత గొప్ప పరిచయం చేయడానికి వారి కుటుంబ సభ్యులే కారణము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మనం పాస్టర్లను తక్కువ చేయకూడదు, స్త్రీలను ఎంత మాత్రమును తక్కువ చేయకూడదు. చాలామంది పాస్టర్లకు ఇవ్వరు, నేను వారిని ఏమి విమర్శించలేదు. కానీ కలిసి పని చేయడం ద్వారా పరిశుద్ధ లేఖన భాగం చెప్పింది ఏంది? స్త్రీ దేనికి ఇచ్చాడు మనకి? సాటి అయినా సహకారి. నువ్వు చేసే పనిలో సహాయం చేయట కొరకే దేవుడు స్త్రీని నీకు ఏర్పాటు చేసి ఉన్నాడు. నువ్వు సేవకుడు అయితే ఆమె కూడా సేవ చేయాలి. నువ్వు వ్యాపారం చేస్తుంటే ఆమె కూడా వ్యాపారం చేయాలి. నువ్వు పని చేస్తుంటే ఆమె వచ్చి నీ పనికి సహకరించాలి. ఈ రీతిగా ముందుకు వెలిసిన బాధ్యతలో మోషే కుటుంబంలో పురుషాధిక్యత కలిగిన కాలంలోనే కుటుంబంలో స్త్రీ పురుషులనే భేదాలు లేకుండా పరిచర్య ముందుకు తీసుకెళ్ళడానికి వారెంతగానో సహకరించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ముందుగా తల్లి గారు లేదా తండ్రి గారు అమ్రామును చూసినట్లయితే, అమ్రాము పాత్ర ఏమిటి? మోషే పరిచర్యకు అమ్రాముకు సంబంధం ఏముంది? మోషే దేవుని ఏర్పాటు చేస్తున్నాడు కదా అని మనం అనుకోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఈ మాటలు మనకు గమనించినట్లయితే, వీళ్ళు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా బ్రతికారు. బానిసలుగా బ్రతికినప్పటికీ ధర్మశాస్త్రము, దేవుడు బోధించింది, దేవుడు చెప్పిన కట్టడలు అవి మొత్తం వాళ్ళు గ్రహించినవారు. మోషే చేత ధర్మశాస్త్రం అనుగ్రహించబడిన దేవుని యొక్క కట్టడలో అన్నాడు అబ్రహాము తన కుమారుడికి భార్య రావడం కోసం ఏమన్నాడు? ఎలియాజును పంపి నా స్వజనులలో నుంచి మాత్రమే తీసుకురా అనే మాటను చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈడ ఐగుప్తులో ఉన్న ఐగుప్తు కల్చర్కి ఇతను అలవాటు అవ్వలేదు. ఐగుప్తీయుల సాంప్రదాయం ప్రకారం వీళ్ళు నడుచుకోలేదు. ఈరోజు మోషే గొప్ప నాయకుడు కావాలంటే లేవి గోత్రికుడు, లేవి వంశీయులు మాత్రమే వివాహము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్రాము లేవి గోత్రికులైన యోకోబేదును మాత్రమే వివాహం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అతను కహాతీయుల వంశం నుంచి వచ్చాడు. కహాతీయులు మనందరికీ తెలిసిన వారే. కహాతీయుల యొక్క బాధ్యత
ఏంటి అని చూసినట్టయితే పరిశుద్ధమైన లేఖన భాగము చూద్దాం. పరిశుద్ధమైన లేఖన భాగములో సంఖ్యాకాండం 3వ అధ్యాయం 27వ వచనం చూడండి. సంఖ్యాకాండం 3వ అధ్యాయం 27వ వచనం. కహాతీల వంశముల పితరుల కుటుంబమునకు ప్రధానుడు ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాపాను. వీరి పని ఏంటంటే మందసము, బల్ల, దీపవృక్షము, వేదికలు, తాము సేవ చేయు పరిశుద్ధ స్థలములను ఉపకరణములు అడ్డతెరయు కాపాడి దాని సమస్త సేవయు జరపవలసిన వారు. దేవునికి స్తోత్రం. కహాతీయులు మందసాన్ని మోసేవారు. కహాతీయులు దేవుని యొక్క ఉపకరణములను కాపాడువారు. కహాతీయులు దేవుడు వారికి కొన్ని ప్రత్యేకమైన విధులను, పనులను అప్పగించాడు. అటువంటి ఒక నిబంధన కలిగిన జనులు ఈ కహాతీయులు. దేవునికి స్తోత్ర. తన నిబంధన మర్చిపోలేదు అమ్రాము, తన గోత్రాన్ని మర్చిపోలేదు అమ్రాము, తన క్రమాన్ని మర్చిపోలేదు అమ్రాము. ఇప్పటికి ఇంకా ఏమి ఏర్పాటు చేయలా, ఇప్పుడు ఇంకా ఏర్పాటు చేయలా, ప్రత్యక్ష గుడారం ఇంకా రాలా, ధర్మశాస్త్రం ఇంకా రాలా. కానీ సిద్ధపాటు కలిగి, ముందు చూపు కలిగి, జ్ఞానము కలిగి ముందుగానే దైవ క్రమాన్ని నడిపించిన వ్యక్తి అమ్రాము. దేవునికి స్తోత్ర. అమ్రాము ఆ రీతిగా చేయకపోతే దేవుడు ఈ రీతిగా మోషేను ఏర్పాటు చేసుకునే వాడు మాత్రమే కాదు. దేవునికి స్తోత్ర. అమ్రాము తన పాత్రను తను ఎంతవరకు నిర్వర్తించాలో అంతవరకు చక్కగా నిర్వర్తించాడు. దేవునికి స్తోత్ర. ఇక్కడ పురుషాధిక్యత కలిగిన కుటుంబం, కుటుంబానికి పురుషుడు యజమాని, పురుషుడు చెప్పిన క్రమం కుటుంబము చెయ్యాలి. యోకోబేదు అంత క్రమంలో నడిపించిందంటే అమ్రాము యొక్క పాత్ర ఉంది, అకాలం అది. దేవునికి స్తోత్ర. ఇప్పుడు యోకోబేదుని కనుక చూసినట్టయితే తండ్రిగా మోషే సేవ చేయడం కోసం, ముందుగా మోషే సజీవుడు అవడం కోసం, మోషే లాంటి నాయకుడు రావడం కోసం దేవుడు ఏర్పాటు చేయక, మోషే దేవుని ఏర్పాటులో ఉన్నాడు. కానీ ఎవరు కుమారులు ఎటు నుంచి రావాలి అని చూసినప్పుడు దేవుడు అమ్రామును చూశాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆ కహాతీల వంశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రీతిగా ఏర్పాటు చేసుకున్న తర్వాత యోకోబేదు జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే 2 సంవత్సరాలు మగపిల్లలందరినీ ఏం చేయాలన్నాడు? చంపేయాలన్నాడు ఫరో రాజు. ఎందుకు? వాళ్ళకన్నా ఏసేపు తీసుకొచ్చి బంధువులందరినీ ఎడబెడితే వీళ్ళు చాలా చురుకైన వారు. హల్లెలూయా. మంత్రసాని వెళ్ళేపాటికి వీళ్ళు పిల్లలు కానీ వాళ్ళంట. ఆ రీతిగా సంతానం అధికంగా ఉంది. ఈ రోజుల్లో మనము 2 లేక 3 ఉన్నాం. కానీ నా చిన్ననాటి సమయంలో కూడా సేవకులు అనేవాళ్ళు, అతి ప్రాముఖ్య పెంతుకోస్తు పాస్టర్లు అనేవాళ్ళు ఏ మాత్రం ఆపరేషను చేసుకోకూడదు. దేవుడు ఎంతమందిని పిల్లలు ఇస్తే అంతమందిని కనాల్సిందే అన్నట్లుగా కనేవాళ్ళు. దేవునికి స్తోత్ర. ఇప్పుడు మారిపోయినాయి కానీ అన్ని సిద్ధాంతాలు. అలా దేవుడు ఇచ్చిన సంతానాన్ని వాళ్ళు తీసుకునేవాళ్ళు. ఆ రీతిగా వీళ్ళు సంతానము ప్రబలి గొప్పవారైపోయిన తర్వాత వామ్మ వీరి ద్వారా మనకి బాధ వచ్చిద్దామో అని చెప్పేసేసి అణగదొరకడం కోసం 2 సంవత్సరాలు మగపిల్లందరినీ చంపేయమన్నారు. ఎవరన్నా మగపిల్లోడిని దాచిన వాళ్ళు ఉండారా? కాపాడే వారు ఉండారా? ఒకవేళ కాపాడితే వారితో పాటు ఈ కుటుంబానికి కూడా ముప్పు ఉంటుంది. మరి యోకోబేదు ఎందుకని అంత తీర్మానం తీసుకుంది? యోకోబేదు ప్రాణహాని ఉన్నా కానీ ఆ బిడ్డను ఎందుకు కాపాడాలని ప్రయత్నం చేసింది? జమ్ము పెట్టి తయారు చేసి కీలు పూసి దాన్ని వివరించాలంటే చాలా సమయం పడుతుంది. కానీ అదంతా ఒక జ్ఞానం కలిగి ఆమె చేసింది. చాలా ఆత్మీయార్థం ఆ జమ్ము పెట్టెలో ఉంది. ఆ రీతిగా మోషేను పెట్టి మోషేను కాపాడి నైలు నదిలో అతన్ని విడిచిపెట్టింది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అసలు మోషే అంటే అర్థం ఏంటి? మోషే అంటే అర్థమైందండి, నీటిలో నుంచి తీయబడిన వాడు. దేవునికి స్తోత్ర. నీటిలో నుంచి తీయబడ్డాడంటే నీటిలోకి మోషే వెళ్ళాలి. ఆ పేరు సార్థకం కావాలంటే యోకోబేదు ఆ బిడ్డను నీటిలోకి విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. తల్లిగా మోషేను ఆమె ఆ సరస్సులకు చంపకుండా, ఎన్ని రకాల ప్రతికూల పరిస్థితులు తెలియదు. నైల్ నది ఏమి సామాన్యమైన నది కాదు. మొసళ్ళు అధికంగా నివసించే నది నైలు నది.
ఇక్కడుంటే మనుషులు చంపుతారు, అక్కడికి వెళ్తే మొసలు చంపొచ్చు. కానీ తన పాత్ర ఏమిటి అంటే తను ఎంతవరకు ఆ బిడ్డకు రక్షణ కలిగించాలో, ఎంతవరకు మోషే బ్రతకడానికి సహకరించాలో అంతవరకు యోకోబేదు ప్రయత్నం చేసింది. ఒక గొప్ప తల్లిగా తన బాధ్యత, ఒక సేవకుని తల్లిగా తన బాధ్యత తాను నిర్వర్తించింది. దేవునికి స్తోత్ర. అన్నాడు యోకోబేదు భయపడినట్లయితే, అన్నాడు యోకోబేదు మనుషులకు భయపడినట్లయితే ఈ రీతికి ఈరోజు మోషే గొప్ప నాయకుడు అయ్యేవాడు కాదు. యోకోబేదు పాత్ర తల్లిగా ఒక సేవకునికి చిన్నప్పుడు ఎంతవరకు సహకరించాలో అంతవరకు సహకరించింది. మనకి తెలియదు, చిన్నప్పుడు మనకెన్నో అపాయాలు ఉండొచ్చు, మనమెన్నో ప్రమాదాలు ఉండొచ్చు. ఆ ప్రమాదాల నుంచి బయటపడ్డామంటే తల్లిదండ్రుల ప్రార్థన, వారి యొక్క కాపుదల, వారు తిన్నారో లేదో తెలియదో కానీ మన చుట్టూత ఎల్లప్పుడూ ప్రాకారం వలె ఉండి ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మా ఈ గృహంలో 2 సంవత్సరాల లోపు అందరికీ ప్రాణాపాయం వచ్చింది. 2 సంవత్సరాల లోపు నేను నీళ్ళలో పడిపోయాను. దుగ్గిరాల్లో ఆడ పడిపోయి ఉన్నప్పుడు నాకు తెలిసిన సాక్ష్యాలు, అక్కడ యానాది కాలేలో ఉన్న ఒక సహోదరి ఎవరు చూడకపోతే పట్టించుకోకపోతే వచ్చి దూకి మునిగిపోతున్న నన్ను కాపాడింది. మా చిన్నకి భయంకరమైన ఐపీసీ పెంతుకొస్తూ ప్రార్థనలకి మీటింగ్స్కి వెళితే ఒళ్ళంతా భయంకరమైన ఏంటమ్మది సలిపిరి వచ్చి ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయారు. అప్పుడు వైద్యం లేదు, అక్కడి నుంచి రావడానికి లేదు. అలా వచ్చి చాలామంది చనిపోయారంట ఆ సమయంలో. అటువంటి సందర్భంలో దైవదాసులకి వెళ్ళి ప్రార్థన చేయగా 2 సంవత్సరాల లోపే మా చిన్నక్క బతికింది. ఆ తర్వాత పెద్దక్క విషయంలో కూడా ఏదో ఒక అద్భుత కార్యం జరిగింది. మా తమ్ముడి విషయంలో ఆల్నెట్ పేరు జరుగుతుంది. యాదవపాల్లో పరిచయం చేస్తున్నప్పుడు 2 సంవత్సరాల లోపే ఉజ్జీవంగా ప్రార్థన జరుగుతుంది. అందరు ఆత్మారాధన చేస్తున్నారు. టీ బాగా మరుగుతోంది, గ్యాస్ పొయ్యిలు, కొట్టే పొయ్యిలు మరిగి వీళ్ళందరూ ప్రార్థనలో ఏకిపించి చప్పట్లు కొడతా ఉన్నారు. పక్కన పిల్లోని పెట్టారు, చిన్న ఇంట్లో ఖాళీ లేదు. ఆ రీతిగా ప్రార్థన చేస్తుంటే ఈ ఖాళీ పొంగిపోయి మొత్తం పిల్లోడి మీద పడిపోయినాయి. ఆడ నెలల పిల్లోడు అప్పుడు మొత్తం పడిపోయి ఏం చేయాలదాకా పొట్టంతా కాలిపోయేసరికి ఏం చేయాలదాకా వీళ్ళు తెలియక పంపు కింద పెట్టేబడికి తొడపగా చర్మం అంతా అసలుకే లేచరం మొత్తం ఊడిపోయింది. బతుకుతారని అనుకోవాలా, దేవుడు బ్రతికించాడు. మా తమ్ముడు కుమార్తె మా అక్కోళ్ళ ఇల్లు వచ్చేదారిలో ఉంటుంది, 2 అంతస్తుల డాబా. ఆ పైనుంచి కింద పడింది. పైనుంచి 2 సంవత్సరాల లోపే కింద పడింది. కింద పడితే ఎవరు బతకరు. కింద పడుతుంటే పాపం సోడాల ఆయన చనిపోయాడు. ఆయనకి అసలుకే కొంచెం నరాల వీక్నెస్. ఆయన ఎంత వేగంగా వచ్చాడో ఆయనకి అర్థం కాలేదంట. ఆయన బలహీనుడు, ఊతి ఎగిరిపోయేట్టుంటాడు. ఆయన చెయ్యి పెట్టగా ఆ చెయ్యి మీద బిడ్డ పడి మళ్ళీ నేల మీద పడిందంట. ఆ బిడ్డకి హాస్పిటల్ తీసుకెళ్తే కాలు కానీ చెయ్యి కానీ ఏది ఎరగల. దేవునికి స్తోత్ర. అందరు అయిపోయింది అనుకున్నారు, మావాడు అయిపోయిందని పడిపోయాడు. ఈ రీతిగా చిన్ననాటి కాల సమయంలో ఎన్నో ప్రమాదాలు దుష్టుడు పరిచర్య జరగకుండా ఉండడం కోసం చిన్ననాటి సమయంలో హరించాలనే ప్రయత్నం చేస్తాడు. కానీ వాటి నుంచి కాపాడింది మనం కాదు. ఈరోజు మనం సేవకులయ్యి మంచి వస్త్రాలు వేసి చేస్తాం, కానీ మన తల్లిదండ్రులు, వారి ప్రార్థన, వారి కాపుదల, దేవుని యొక్క మహాకృప, దేవునికి స్తోత్ర, అతి ప్రాముఖ్యంగా దేవుని కృప వారిని కాపాడింది. ఇదే రీతిగా మోషే జీవితంలో యోకోబేదు యొక్క కృప లేకపోతే, యోకోబేదు యొక్క తన యొక్క పాత్ర లేకపోతే మోషే నేలలో నుంచి తీయబడేవాడే కాదు. అసలు మోషే పేరుకు అర్థమే ఉండేది కాదు. దేవునికి స్తోత్ర. అలా తల్లిగా ఆమె పాత్ర వహించింది. ఆ తర్వాత అక్క ఏం చేసింది? మోషే నెల వెళ్ళిపోతూ ఉంటే ఏం ముసలు తినిద్దో ఏం చేసిద్దని చెప్పేసి ఆ ఒడ్డునే వెళ్ళిపోయిందంట. ఆ ఒడ్డునే పాత్ర పడకుండా వెళ్ళిపోయి ఆ బిడ్డకు ఏ అపాయము రాకుండా అక్కగా తన పాత్ర వహించింది. చివరికి ఆ బిడ్డకి ఏ ప్రమాదం లేకుండా దేవుని ప్రణాళిక ఉన్నాడు కదా, వెళ్ళిపోయి కరెక్ట్గా ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళంగానే రాజకుమార్తె రాజనగరంలోనికి బానిస పిల్ల వెళ్ళడము సామాన్యమైన విషయము కాదు. కానీ మిరియామి ఆ అవకాశాన్ని తీసుకుంది. వాళ్ళు ఏమనుకుంటారు, నాకు అనవసరం, ఏం జరగబోతు నాకు అనవసరం, కానీ నేనైతే ముందుగా వెళ్ళాలి, ధైర్యంగా వెళ్ళి తెలియజేయాలి, ఆ బిడ్డ బాగోగులు తీసుకోవాలి. దేవుని చిత్తమైతే కన్న తల్లే వచ్చి కన్న తల్లి పాలు తాగే
మోషే పెరగాలి. దేవునికి స్తోత్ర. ఇశ్రాయేలీయుడైన మోషే ఇశ్రాయేలీలో పాలు మాత్రమే తాగాలి, ఐగుప్తీయులు కలిసిపోవడానికి వీలు లేదు. దేవునికి స్తోత్ర. ధైర్యం వెళ్ళిపోయిందంట అక్క. డైరెక్ట్గా ఫరో కుమార్తో మాట్లాడేసిందంట, మా పాలుడంక దాదిని తేవాలా అని. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు లేకుండా మోషే అయిపోయాడా? అవలేదు. దేవునికి స్తోత్ర. వీరి పాత్ర ఎంతగానో ఉంది. ఈ రీతిగా ఉన్న తర్వాత మోషే జీవితంలో వాళ్ళ అక్క పాత్ర ఇంకొక కనుక చూసినట్లయితే, మోషే ఎర్ర సముద్రం దాటి తీసుకువచ్చిన తర్వాత స్త్రీల సహవాసం మొత్తం నడిపించిన వ్యక్తి మిరియామి. కంజలతో నాట్యం చేయిస్తూ, వారందరిని ప్రోత్సహిస్తూ, వారందరిని ముందుకు తీసుకువెళుతూ ఆ యొక్క స్త్రీల సహవాసాన్ని, ఇప్పుడు కాదు స్త్రీల సహవాసం, క్రీస్తుకు పూర్వము పురుషాధిక్యత కలిగిన కాలంలోనే స్త్రీలను బలపరిచిన వ్యక్తి మిరియామి. దేవునికి స్తోత్ర. మోషే పరిచర్య మోషే ఒక్కడి ద్వారే కాల. ఆ పరిచర్యలో తన సొంత అక్క మిరియామి ఎంతగానో స్త్రీలకు సహకరించింది. దేవునికి స్తోత్ర. ముందుని నడిపించింది. ఆమె గురించి తెలియజేయబడ్డ మాట, ఆమె ప్రవక్తిని. దేవునికి స్తోత్ర. ఆమె సామాన్యమైన వ్యక్తి కాదు, ఆమె సాధారణమైన కుమార్తె కాదు, ఆమె దేవుని ప్రవచన ఆత్మ కలిగిన వ్యక్తి. మోషే యొక్క పరిచర్యలో స్త్రీల సహవాసానికి తన వంతు కృషి తన ఎంతగానో చేసింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్క కూడా మోషే పరిచర్యలో పాలి భాగస్థురాలైంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చూసినట్టయితే అహరోను జీవితాన్ని చూడండి. అహరోను మోషే పరిచర్యలో సహాయం చేశాడా లేదా? చేశాడు. దేవునికి స్తోత్రం. చూద్దాం మాటలు కొంచెం. పరిశుద్ధమైన లేఖన భాగంలో నిర్గమకాండము 4వ అధ్యాయం 14వ వచనం. నిర్గమకాండము 4వ అధ్యాయం 14వ వచనం. నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడయ్యుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగానుడును, నీవు అతనికి దేవుడువుగా ఉందువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అహరోను పాత్ర ఏంటంటే, మోషే సైగ చేస్తే అహరోను వెళ్ళి యొక్క విషయాలు తెలియజేసేవాడు. ప్రసంగం చేసేది అహరోనే, సూచన తెలియజేసేది అహరోనే. మోషే మాట్లాడడానికి ఏదీ లేదు. మోషే నోటి మాంద్యం కలిగిన వ్యక్తి. మోషే ఒక సేవకుడిగా అనర్హుడు అని భావించాడు. కానీ మోషేకి తన కుటుంబం అంతా పక్క నుండి ఒక అద్భుతమైన పరిచర్య చేయడానికి తన కుటుంబము తన పరిచర్యలో పాలిభాగస్తురాలయ్యింది. అహరోను మోషే తరపున ఎంతో గొప్ప పరిచర్య చేశాడు. అంతకన్నా అద్భుతమైన ఒక వాక్యాన్ని చూపిస్తాను చూడండి. 16వ అధ్యాయం 46వ వచనము. 16వ అధ్యాయము సంఖ్యాకాండం 16వ అధ్యాయం 46వ వచనము. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 46వ వచనం. 6. అప్పుడు మోషే నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను, తెగులు మొదలు పెట్టినని అహరోనుతో చెప్పగా, మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యగా నిలబడగా తెగులు ఆగెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు వేరే పని లేదు. పెట్టిన రోజు పెళ్లి పాటలు పాడతారు, పెట్టని రోజు మరలా సనుగుతూ గొణుకుతూ ఉంటారు.
ఎంతగా కష్టపడి ఎర్ర సముద్రం 2 పాయలు చేసి అన్ని అద్భుతాలు చేసి బానిస బతుకుల నుంచి విడిపించుకొని వస్తే ఈ మోషే అహరోనుకి వ్యతిరేకంగానే వీరు అనేక మార్లు సనుగుతూ గొణుకుతున్న వారై ఉన్నారు. వీళ్ళ సనుగుడు గొణుకుడు చూసి దేవుడు సైతమే విసిగెత్తిపోయాడు. దేవుడు సైతం అవసరం లేదు వీళ్ళు నాకు, వీళ్ళందరినీ దహించి వేస్తానని ఆయన అగ్నిని పంపించగా ఆయన కోపము రగులుకొని ఉండగా ఏమన్నాడంటే, మోషే నువ్వు అహరోను ఈ సమాజం నుంచి వెళ్ళిపోండి, మీరు దూరంగా వెళ్ళగలరు. దూరంగా ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన వాడు అలా ఉండడం వారికి ఇష్టం లేదు. మోషే ప్రత్యక్ష గుడారంలో ప్రార్థన చేసి ధూపార్తిని తీసుకొచ్చి అహరోనుకి ఇచ్చాడు. ఇచ్చి, అయ్యా నువ్వు వెళ్ళు, చనిపోయిన వారికి బ్రతికున్న వారికి మధ్యలో నిలబడు, అప్పుడు ఆ తెగులు ఆగిపోయిందని చెప్పగా ఎక్కడున్నాడు? ఎవరు? మోషే ఎక్కడున్నాడు? ప్రత్యక్ష గుడారం దగ్గర పాలెం వెలుపులో ఉన్నాడు. అహరోను ఎక్కడికి వెళ్ళాడు? ప్రజల మధ్యలోకి, తెగుల మధ్యలోకి, అగ్ని గంధకాల మధ్యలోకి వెళ్ళిపోయి ఆ మధ్యలో ఆ ధూపార్తి పట్టుకొని నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. అహరోను పరిచర్య చేశాడా లేదా? మోషే ఆజ్ఞాపిస్తే అహరోను పరిచర్య చేశాడు. ఆ రోజు అహరోను పరిచర్య చెప్తే అందరూ చనిపోయే వాళ్ళే. అంటే మోషే అంత అద్భుతమైన పరిచర్య చేయడానికి తన కుటుంబం అంతయు సహకరించింది. వాళ్ళు ఎంతవరకు సహకరించాలో అంతవరకు వారు సహకరించారు కనుక మోషే అంత గొప్ప నాయకుడు అయ్యాడు, అంత గొప్ప సేవకుడు అయ్యాడు. నేటి కాలంలో కూడా చాలామంది మనం కుటుంబాన్ని పట్టించుకోం, మన వరకు వెళతాం కనుక మనం ఇంకా ఎక్కువ ప్రయాసపడతా ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు అంటే కుటుంబంతో కలిసి నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించదము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రీతిగా మోషే కుటుంబము ప్రభు పరిచర్యలో పాలి భాగస్థులయ్యారు. దేవునికి స్తోత్రం. ఇంతటితో అయిపోయిందంటే ఇంతటితో అవలా. ఫరో యొద్ద నుంచి పారిపోయినప్పుడు మోషే ఏమీ కాదు, మోషే ఒక సామాన్యమైన వ్యక్తి. పారిపోయి వెళ్ళిపోతే దాహం వేసి ఓ బావి దగ్గర ఉండగా రఘుయేలు కుమార్తెలు నీళ్లు పట్టుకోవడానికి వచ్చారు. రఘుయేలు అంటే ఇత్రో. నీళ్లు పట్టుకోవడానికి వచ్చేసేపాటికే పశువులు కాపులు వచ్చి వాళ్ళు అల్లరి చేసి నీళ్ళు రానికుండా చేస్తున్నారు. మోషే వెళ్ళిపోయి వారిని అదరగొట్టి బెదరగొట్టి నీళ్లు మాత్రం తోడి వారికి వారి గొర్రెలకు పేసాడు. పోసిన తర్వాత వీరు కాంగ్ వెళ్ళిపోయారు. వీళ్ళు ఏం చేశారండి? కాంగ్ వెళ్ళిపోయారు. ఎలియాజరు అబ్రహాముకి నా కుమార్తెని తీసుకురయ్యా నా స్వజల మధ్యకి వెళ్ళి అనే మాట మాత్రమే చెప్పాడు. ఎలియాజరు ఏం చేశాడు? వెళ్ళిపోయి ఊరి బయట నిలబడి తనకిచ్చిన పని ఏం చేయాలి? వెళ్ళిపోయి, అయ్యా మా యజమాని బాగా ధనవంతుడు, బాగా డబ్బు ఉన్నవాడు, విస్తారమైన ఆస్తుంది, ఓ మంచి అమ్మాయి కాలని ఎదుగుతున్నా అనగానే ఎవరైనా ఇచ్చేవాళ్ళే. దేవునికి స్తోత్ర. కానీ ఎలియాజరు అలా అనుకోలా. ఎలియాజరు నమ్మకమైన దాసుడు, నా యజమానికి మేలు జరగాలి, నా యజమానికి శ్రేష్టమైనది కావాలని అక్కడ ఉండి ఏ ఒంటెలను కూడా మోకరింపజేశాడంట. దేవునికి స్తోత్ర. ఒంటెలను కూడా మోకరింపజేసి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన కూడా దేవుడు నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా అంటున్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అలా ప్రార్థన చేసి తను అడిగిన సూచన ఏంటంటే, ఏ చిన్నదైతే వచ్చి నాకును నా ఒంటెలకు నీళ్లు పోసితో నేను రాకుండా ఆమె నా యొక్క యజమానికి కొడలు. ఎందుకు? అది దిగుడు బావి, దిగాలి. ఒంటెని నీళ్ళు తాగిద్ది, అన్నిటికన్నా ఎక్కువ నీళ్ళు తాగేది ఒంటే. అంత దూరం 500 కిలోమీటర్ల మెసపటోమియా ప్రాంతం వాళ్ళు రావడం హారా నుంచి వచ్చి ఆ దాహంతో ఉన్నప్పుడు ఈ చిన్నది వచ్చి నీళ్ళు పోయి అమ్మానంగానే నీకు మాత్రమే కాదు నీ ఒంటిలో కూడా పోతానని కిందకి వెళ్ళిపోయి ఎన్ని కడవలు మోసుండిద్ది, ఎన్ని కడవలు మోసుకు ఇతనికి ఆ 10 ఒంటెలు నిండేంత వరకు పోసింది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఇతనికి సహాయం చేసింది. ఇక్కడ చూసినట్లయితే అందుకని అంత సహనం కావాలి. నా యజమానుడి యొక్క ఆశీర్వాదం కూడా అలాంటి కోడలు కావాలి. ఏదో అమ్మాయిని చూస్తే చాల్లో, వాగ్దాన పుత్రుని చేసుకోవడానికి వాగ్దానం కలిగి అంత సహనం ఉండి వెళ్ళే అమ్మాయే కావాలని ఎలియాజరు చూశాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మరి ఇక్కడ కుమార్తెలకు మోషే అంత ప్రయాసపడి నీళ్ళు పోతే వాళ్ళు కాంగా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి కూడా ఇంటికి వెళ్ళి ఏం చెప్పరు? ఇద్దరు అంటాడు, ఏంది ఈరోజు పెందలకాడ వచ్చారు, ఇలా జరిగిందని అప్పుడు చెప్తారు. మరి అట్లాంటి వ్యక్తిని మీరు విడిచిపెట్టారేంటి? ఆ వ్యక్తిని ఇంటికి తీసుకురండి, ఆ వ్యక్తికి మనము ఆతిథ్యం చేయాలి. మీకు మేలు చేసిన వ్యక్తి అనగా
వెళ్ళిపోయేప్పుడు పిలుచుకొస్తే కూర్చోపెట్టి ఉండడానికి స్థలం లేదు మోషే అప్పుడు. మోషే నథింగ్, మోషకి ఇంకేం లేదో, ఎడారిలో పారిపోయి ఒక దేశ దిమ్మరలాగా ఉండిపోయాడు. అటువంటి మోషేను ఆదరించి సేదరించింది మోషే యొక్క మామైన యిత్రో. దేవునికి స్తోత్ర. ఇంతమంది ప్రజలను కాపాడడం కోసం, ఏందయ్యా నీ బతికేంది, నీ పరిస్థితి అంటే నాకేం లేదంటే, అయితే నేను నీకు పనిస్తా, నా గొర్రెలను కాయి. దేవునికి స్తోత్ర. పనిచ్చాడు, భోజనం పెట్టాడు. పని మాత్రమే కాదు, నా కూతురునిచ్చి నీకు నేను పెళ్లి చేస్తా. దేవునికి స్తోత్ర. అలనాడు ఆ రోజు యిత్రో మోషేకి సహాయం చెబితే మోషే పరిస్థితి ఏమైపోయేది? సహాయం చేసి 40 సంవత్సరాలు గొర్రెలు కాయడం ద్వారా ఇశ్రాయేల్ ప్రజలు ఎలా కాయాలో ఒక అనుభవ జ్ఞానం వచ్చింది మోషేకి. ఆ రీతిగా 40 సంవత్సరాలు యిత్రో మోషేను సేదదీర్చి ఒక చక్కని కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మండుచున్న పది నుంచి దేవుడు మాట్లాడిన తర్వాత, అయ్యా నేను ఇలా వెళ్ళిపోతాను అనగానే ఏమంటారు ఎవరైనా? దేవుడు నాతో ఇట్లా మాట్లాడాడు, నా ప్రజలకు వెళ్ళిపోతే పిలిచి అన్నం పెట్టి పిల్లనిచ్చి ఈరోజు విడిచిపెట్టి వెళ్ళిపోతానంటే పద్ధతిగా ఉండిద్దా? వెళ్ళు. దేవునికి స్తోత్ర. మామ సహకరించాడు, మోషేకు సహకరించాడు, వెళ్ళు అన్నాడు. ఒకసారి ఫ్యామిలీని తీసుకొని వెళ్ళాడు. ఫ్యామిలీని తీసుకెళ్ళి ఫ్యామిలీతో ఆ ప్రజలను ఆ పరిచయం చేయడం చాలా కష్టమైపోయింది. తీసుకొచ్చి ఇడిచిపెడితే పర్లేదు, అట్టిపెట్టి వెళ్ళన్నాడు. దేవునికి స్తోత్ర. యిత్రో తన కుమార్తెను వాళ్ళ కొడుకును తండ్రి లేక దూరంగా ఉన్నా కానీ ఈయన చూసుకున్నాడు. కానీ అల్లునేమి అనలా. కారణం తన పరిచర్యకు ఆటంకం కాకూడదు. దేవునికి స్తోత్ర. తను ఎంతగా సహకరించాలో అంతగా సహకరించాలని మామ సహకరించాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మోషే ఆ తర్వాత పరిచర్లో చాలా బిజీగా ఉండేసరికి మామే మోషేను చూద్దామని బయలుదేరాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆ మాటలు చూద్దాం. పరిశుద్ధమైన లేఖన భాగము నిర్గమకాండం 18వ అధ్యాయం 20వ వచనం. నిర్గమకాండం 18వ అధ్యాయం 20వ వచనం. దేవునికి స్తోత్ర. మోషే ఇంతమంది ప్రజలు నడిపిస్తూ ఉంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా పంచాయతీలేనంట. ఇక వీళ్ళెట్లా వీళ్ళెట్లా, ఈ గొడవ ఎట్ట ఈ గొడవ ఎట్ట అని పంచాయతీలు పెట్టి మోషే ఉదయం నుంచి సాయంత్రం నలిగిపోతూ ఉన్నాడు. నలిగిపోతూ ఉంటే మామ యిత్రో రాగానే వెళ్ళిపోయి వాళ్ళిద్దరు కలుసుకొని ఆలింగనం చేసుకొని క్షేమ సమాచారం తెలుసుకొని దేవుడు చేసిన కార్యాలు మామ యిత్రోకి తెలియజేసిన తర్వాత వాళ్ళందరూ చూసి చాలా పరిచయం చూసి సంతోషించాడు. చూసిన తర్వాత ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ లక్షలాది ప్రజల యొక్క బాధలు ఇబ్బందులు చూసుకుంటూ ఉండేసరికి మీరు నలిగిపోతారు అని ఒక క్రమాన్ని ఏర్పాటు చేసింది యిత్రో. దేవునికి స్తోత్ర. మోషే పరిచర్య చాలా కష్టం. ఆ కష్టాన్ని సునాయాసం చేసింది యిత్రో. వచ్చేసి ఇలా కాదు, 100 మందికి ఒకరు 1000 మందికి ఇలా సిస్టాన్ని ఏర్పాటు చేయి, అప్పుడు అన్నీ నీ దగ్గరికి రావు, అధికారులు మాత్రం నీ దగ్గరికి వస్తారు అని చెప్పగా ప్రార్థన చేసే దేవుణ్ణి అడిగి ఆ చట్టాన్ని నెరవేర్చాడు. దేవునికి స్తోత్ర. ఆ క్రమమే తర్వాత వచ్చిన న్యాయాధిపతుల క్రమం. దేవునికి స్తోత్ర. గోత్రకర్తల క్రమం. దేవునికి స్తోత్ర. ఈరోజు ఒక కాలేజీ అయినా, ఒక బ్యాంక్ అయినా, ఒక కంపెనీ అయినా ఇదే సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. పనివాళ్ళ మీద ఒక సూపర్వైజర్ ఒక హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, వారి మీద CEO, ఇలా క్రమం ఉంటుంది. ఓనర్తో డైరెక్ట్గా ప్రతి ఒక్కరు మాట్లాడాల్సిన అవసరం లేదు. మెయిన్ వ్యక్తి వెళ్ళి మాట్లాడితే చాలు. ఈ పంచాయతీల మొత్తం ఇక్కడ వాళ్ళు మొత్తము సార్ట్అవుట్ చేయాలి. దేవునికి స్తోత్ర. ఈ క్రమాన్ని జ్ఞానం కలిగి యిత్రో ఆనాడే మోషేకు బోధించి మోషే పరిచర్యను సునాయాసం చేశాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, యిత్రో మిథ్యానీయుడు అంటే అబ్రహాము కెతూరాకు పుట్టిన కుమారుడు.
ఈ మిద్యానీయుడైన ఈ యొక్క ఇత్రో మోషేను చూసి బలిపీఠము కట్టి దేవునికి బలులు అర్పించారు. దేవునికి స్తోత్ర. నిజమైన దేవుని గుర్తెరిగారు. దేవుని పరిచయలో సహకరించిన వ్యక్తిగా ఈత్రో ఉన్నాడు. దేవునికి స్తోత్ర. మోషే ఊరిని పరిచయం చేయలా. మోషేకి ఇంతమంది సహాయం చేశారు. చివరికి తన భార్య సిపోరా ఏం చేసిందండి అని అనుకోవచ్చు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. సిపోరా దేవుడు మాట్లాడిన తర్వాత దేవుడు ఏమంటాడ మాటను మీకు చదివి వినిపిస్తాను చూడండి. పరిశుద్ధమైన లేఖన భాగము నిర్గమకాండము 4వ అధ్యాయం 23వ వచనం. 4వ అధ్యాయం 23వ వచనము. నన్ను సేవించున్నట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠ పుత్రుని చంపేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమనేను. అతడు పోవు మార్గమున సత్రంలో యెహోవా అతనికి ఎదుర్కొని అతని చంపచూడగా సిపోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివని నేను అంతటా ఆయన అతన్ని విడిచెను. దేవునికి స్తోత్ర. ఏంటి సంఘటన అంటే, మోషే నువ్వు వెళ్ళు, ఇశ్రాయేలు ప్రజలు నా జ్యేష్ఠ కుమారులు పోనీకపోతే నీ జ్యేష్ఠ కుమారుని చంపేస్తానని ఫరోతో చెప్పు అన్నాడు. హల్లెలూయా. ఒకవేళ పంపించకపోతే ఈ మాట చెప్పు అన్నాడు. సరే అని వీళ్ళు బయలుదేరి వెళ్తా శత్రువులు ఆగారు. విషయం ఏంటంటే, మోషే యొక్క కుమారుడు సున్నతి చేసుకోవాలా. ఇశ్రాయేలు వంశంలో చేర్చబడాలి అంటే సున్నతి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళు పడుకొని ఉండగా దేవుని యొక్క దూత ఆ కుమారుని చంపబోతూ ఉన్నాడంట. చంపబోతూ ఉండగానే వెంటనే ఈ సిపోరా ఏం చేసిందంటే, దేవుని గుర్తెరిగి వెంటనే సున్నతి చేసి ఆయన పాదముల మీద పడేసి, నేను నీకు రక్త సంబంధమైన పెనిమిటివయ్యావు ఈ రోజు నుంచి నాతో. దేవునికి స్తోత్ర. నేను వేరు మీరు వేరు కాదు, మనమందరం ఇశ్రాయేలీయుల జాతిలో చేర్చబడిన వారమే, నా బిడ్డలు కూడా అంతే అని చెప్పేసి ఆ పరిచయలో సహకరించింది సిపోరా. దేవునికి స్తోత్ర. ఇంతమంది సహకరిస్తే మోషే అంత గొప్ప పరిచయం చేశాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇప్పుడు మన సేవా జీవితంలో ఈ విషయాలు ఎందుకు ధ్యానం చేసుకుంటున్నామంటే, మన సేవా జీవితంలో మన కుటుంబ పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. చాలా మార్లు సంఘస్థులు ప్రోత్సహిస్తాం, మంచిది. సంఘ బిడ్డలను ప్రోత్సహిస్తాం, మంచిది. కానీ మన భార్యలను తీసుకెళ్ళాం పరిచర్కి, మన బిడ్డలను తీసుకెళ్ళాం పరిచర్లకి, మన అన్నదమ్ములనే మార్చుకోలేం, మన మామలను పట్టించుకోలేం. దేవునికి స్తోత్ర. వీళ్ళు కదా నీకు పరిచయంలో సహకరించేది. విశ్వాసులు సహకరిస్తే ఏమవుతుంది? నేటి కాలంలో కొంతకాలం ఉంటారు, నీ దగ్గర నుంచి కొంతమంది తీసుకెళ్తారు, ప్రత్యేకమైన సంఘం పెడతారు. తర్వాత నువ్వు బాధపడాలా, వాళ్ళు బాధపడాలా. దేవునికి స్తోత్ర. అల్లే మంచిదే, ఎవరి యొక్క పరిచయం వాళ్ళది. కొంతమందికి పరిచయం చేయడం ఇష్టం, కొంతమంది దోచుకొని చేసుకోవడం ఇష్టం. కానీ ఏదో ఒకటి చేసుకొనియండి. కానీ నిజంగా మనం పరిచయం చేస్తూ ఉన్నప్పుడు మన పరిచయలు ఏంటంటే, సేవకుడివి, దేవుని నమ్మిన నీవు, నీ కుటుంబం కూడా దేవుని సేవలో పరిచర్య పాలిభాగస్తురాలు అవ్వాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు గొప్ప పరిచయం చేస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా తక్కువ కాలంలో ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది. ఒకడు 1000 మందిని ఏం చేస్తాడు? ఒకడు 1000 మందిని సరే, ఇద్దరు ఏం చేస్తారంట? 10,000 మంది. ఒకడు 1000 మంది అయితే ఇద్దరు ఎంత అవ్వాలి? 2,000 అవ్వాలి. కానీ ఏమంటాడు ఇక్కడ? 10,000 చెయ్యాల్సింది 2,000, కానీ దేవుడు 10,000 అంటున్నాడు. నీ కుటుంబం నువ్వు ఇన్వాల్వ్ చేస్తే నీ పరిచర్య అంత గొప్పగా అవుతుంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. గడిచిన సంవత్సరం నేను సింగపూర్ వెళ్ళాను. 2 నెలలు నా సంఘంలో లేను. నా సంఘం అంతా నా భార్యే నడిపించింది. కుటుంబాల గురించి మొత్తం ప్రార్థనలో. దేవునికి స్తోత్ర. ఎవరు మాట్లాడు, అంతకుముందు మాట్లాడేవాళ్ళు స్టేజ్లు పడితే, ఇప్పుడు నా సంఘంలో ఎవరు మాట్లాడరు. దేవునికి స్తోత్ర. ఎందుకు చేయకూడదా? అలవాటయ్యారు, చేస్తూ ఉన్నారు. ఈ 2 నెలల్లో నేను అక్కడ ఉంటే చెరుకుపల్లి గ్రామంలో కొంతమందికి బాగా పోతే తెలిసి వాళ్ళు ఒక 2022లో మీటింగ్ పెడితే, వాళ్ళు బాగాలేదని ఫోన్ చేస్తే అక్కడికెళ్ళి ప్రార్థన చేస్తా, వారి గురించి విజ్ఞాపన చేస్తూ ఉండగలి. ఈ 2 నెలల్లో నేను వచ్చేప్పటికి 5 బాప్తీసానికి సిద్ధపడిచింది. దేవునికి స్తోత్ర. రాడు 5 బాప్తీసాన్ని ఇవ్వగా, మాకు సంఘం కావాలి, మీరు ఇక్కడికి రావాలని కోరుకోగా, మనం నెల క్రితమే ఆడ స్థలం కొన్ని 16 లక్షలు పెట్టి చిన్న మందిరం ఏర్పాటు చేసాం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇప్పుడు ఆ సంఘం కట్టింది ఎవరు? ఆడోళ్ళు నువ్వు మాట్లాడింది పక్కనుండు అని నేను పక్కన పెడితే అయ్యేదా సంఘం? మరి ఇప్పుడు ఆ సంఘం కాపరి ఎవరంటారు? నన్నే అంటారు. దేవునికి స్తోత్ర. కానీ నాకు సహకరించింది ఎవరు?
నా భార్య, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి ఎప్పుడైతే పరిచర్య చేస్తారో నీవు ఫలాభివృద్ధి పొందుతావు. సంఘాలు అద్భుతంగా మార్చబడతాయి. సంఘం క్రమపద్ధతిలో ఉంటుంది. నువ్వు వద్దంటే విస్తారమైన ఆశీర్వాదాలు నీ యొద్దకు వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది పరిశుద్ధ గ్రంథం పొందించిన క్రమం. బైబిల్లో లేదు కదండి. మనకు నచ్చిన ఒక వాక్యం చూసి అంటే సరిపోదు. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలోనే తల్లిదండ్రుల కాడి నుంచి, అన్నదమ్ముల కాడి నుంచి, చివరికి భార్యలు, అక్కలు కూడా పరిచర్యలో సరే ఏదో ఒక రీతిలో నిలబడి వాక్యమే చెప్పాల్సిన అవసరం లేదు. పరిచర్యలో సహకరించే విధంగా ఉంటే మన సంఘాలు ఆశీర్వదించబడతాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని. ఆశీర్వాదం అంటే డబ్బు కాదు, ఆశీర్వాదం అంటే వస్తువులు కాదు. నాకు అందరూ దేవుని బిడ్డలే. నేను బలహీనుడైతే నా కుటుంబం అందరూ ప్రార్థన చేసేవాళ్ళే. మా అమ్మ పరిచయం చేస్తుంది, మా నాన్నగారు పరిచయం చేస్తున్నారు. ఇక్కడ కూర్చున్న మా మామగారు నా గురించి నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాడు. నా భార్య ప్రార్థన చేస్తూ ఉంటుంది. మా బావగారు కూడా వచ్చి కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. మా తమ్ముడు భార్య కూడా పరిచర్యలోనే పాల్గొంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇలా అందరు కలిసి చేస్తూ ఉన్నప్పుడు, నలుగురు కలిసి లేపితే ఏమైంది? బస్తాలు లేసిద్దంతే, భారం ఎంత మాత్రమనో ఉండదు. దేవునికి స్తోత్రం. మోషే లక్షలాది ప్రజలకు నాయకుడయ్యాడంటే తన కుటుంబ పాత్ర ఎంతో గొప్పగా ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీకు చెప్పే స్థాయిలో నేను లేను, కానీ దేవుడు నాకు ప్రేరేపించిన మాట ఏంటంటే కుటుంబముగా పరిచర్య చేయండి. కుటుంబం అంతా కలిసి ఏ భేదము లేకుండా సమాన పాత్ర ఇచ్చి ఎవరి పరిధి మేరకు వాళ్ళు పరిచర్య చేస్తే మన సంఘాలు గొప్పగా ఆశీర్వదించబడతాయి. మనం ఒక్కళ్ళే ఎన్ని చూసుకోగలం? ఒక్కళ్ళే విశ్వాసం, ఒకళ్ళు పుడతారు, ఒకళ్ళు చేస్తారు, ఇంకొకరు తలనొప్పి అంటాడు, ఒకళ్ళు కడుపులు నొప్పి అంటారు, ఒకళ్ళు హాస్పిటల్ ఎక్కడికైనా వెళ్తావు, అది 5-6 ఉంటే 5 చోట్లకి వెళ్తారు. మీరు ఇంకొంతమంది సంఘంలో వెళ్ళిపోతే వాళ్ళు కూడా సహకరిస్తారు. కానీ మన కుటుంబాన్ని పక్కన పెట్టి నువ్వు మిగతా చూస్తే ప్రయోజనం లేదు. నువ్వు రక్షించబడ్డావంటే నీ కుటుంబము రక్షించాలి. కొర్నేలు రక్షించబడ్డాడు. కొర్నేలుతో పాటు కుటుంబాన్ని విడిచిపెట్టాడా? కుటుంబము బంధుమిత్రులు అందరినీ పిలిచాడు. ముందుగా నీ కుటుంబాన్ని చూడు. అతి ప్రాముఖ్యంగా సేవకులైన మనము ఖచ్చితంగా మన కుటుంబం అంతయు దేవుని పరిచర్యలో, మన బిడ్డలో, మన కుమార్తెలో, మన తల్లిదండ్రులు అందరూ పాలి భాగస్తులు అవ్వాలి. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా మీరు గనక చేస్తే దేవుడు అద్భుతమైన ఫలితాలను మీ పరిచర్యలు అనుగ్రహిస్తాడు. నమ్మిన వాళ్ళు దేవుని నామాన్ని మహింపరచండి. హల్లెలూయా. ఈ రీతిగా దేవుడు మీ సంఘాలను ఆశీర్వదించను గాక, మీ కుటుంబాలను ఆశీర్వదించను గాక, మీ సంఘము 1000 మార్చబడును గాక, మీ కుమారులు కుమార్తెలు అద్భుతమైన పరిచర్య జరిగించును గాక. తలలు వచ్చినట్టయితే ప్రార్థన చేసుకుందాం. అందరము తలలు వచ్చినట్టయితే ప్రార్థన చేసుకుందాం. కొద్దిసేపు మనమందరము అడుగుదాం స్వరం తెరిచి దేవుణ్ణి. అయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు మాతో ఎంత స్పష్టంగా మీరు మాట్లాడి ఉన్నారు. మోషే గొప్ప నాయకుడే, మోషే నీ ఇల్లంతటిలో నమ్మకస్తుడే. కానీ ప్రభువా, మోషే అంత గొప్పవాడవడానికి తన కుటుంబ పాత్ర ఎంతో గొప్పగా ఉన్నది. తన కుటుంబం ఎంతగానో సహకరించి ఉన్నది. అటువంటి కుటుంబ సహకారం లేకపోతే మోషే అంత గొప్ప పరిచర్య చేసేవాడు కాదయ్యా. ఆ రీతిగా మోషే పరిచర్య చేయడానికి తన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నా కుటుంబం కూడా నాయనా మోషే కుటుంబం వల్లే సహకరించి లక్షలాది ప్రజలను నడిపించే విధముగా, వేలాది ఆత్మలు రక్షించే విధముగా ఇదిగో నా కుటుంబాన్ని బలపరచు తండ్రి, నా కుటుంబాన్ని లేవనెత్తయ్యా అని ప్రతి ఒక్కరము కొద్దిసేపు దేవుని వేడుకుందా, అడుగుదా. అయ్యా, నా కుటుంబాన్ని దర్శించు. అంతంగా పరిచర్య చేయలేమయ్యా. ముందుగా పని చేస్తున్న కలహాప్రియుని బంధించండి, అసమాధానాన్ని దూరపరచండి. కుటుంబం అంతయు కలిసి నాయనా నీ పరిచర్లో నీకు అద్భుతమైన పరిచర్య చేసే కృపను ప్రసాదించండి అయ్యా. యేసు దర్శించు, మమ్మల్ని దర్శించు. నీ సన్నిధానములో నాయనా గొప్ప పరిచర్య చేయడానికి నీవు మాకు అప్పగించిన పరిచర్య బలా నమ్మకమైన మంచి దాసుడు అనే విధముగా 2 5 10 మలిచే కృపను ప్రసాదించాయా.
ఆశీర్వదించు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దుగ్గిరాల మండలంలో పనిచేస్తూ ఉన్న ఈ పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్క సేవకుల కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ దుగ్గిరాల మండలంలో నుంచినైనా దేశ విదేశాలకునైనా అనేక మంది సేవకులు పంపించేనైనా గొప్ప మండలముగా మా మండలాన్ని మీరు ఆశీర్వదించండి. దుగ్గిరాల మండల ఫెలోషిప్లో కుమారులు కుమార్తెలైనా భూదిగంతముల వరకు వెళ్ళి గొప్ప పరిచర్య చేసే కృపను ప్రసాదించండి. మా స్థాయి కాదు, మా బలము కాదు, నీ కృప మా మీద ఉంటే గొప్ప కార్యాలు మేము చూస్తాం ప్రభువా. అటువంటి గొప్ప కార్యాలునైనా మా మండల ఫెలోషిప్ మీద మీరు అనుగ్రహించి వారి సంతాన అద్భుతమైన పరిచర్య చేసి నీ నామానికి మహిమ పరిచే విధముగా ఏ దేశానికి వెళ్ళినా ఇదిగో మా మూలము దుగ్గిరాలని చెప్పే విధంగా నాయనా లేవనెత్తు, పురికొలుపు, ఫలాభివృద్ధిని అనుగ్రహించు. దైవదాసుల కుటుంబాలను తయారు చేయమని యేసు క్రీస్తు ఆమీన్ ఆమీన్ ఆమేన్. అందరికీ వందాలండి, అందరికీ వందాలు. క్షమించండి, చిన్నవాడిని తప్పులుంటే క్షమించండి. నాకు చిన్న వయసులో ఇంత అవకాశం ఇచ్చిన మరి సురేష్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. అందరికీ వందలండి, అందరికీ వందనాలు. కుటుంబంతో కలిసి 1990 ఏప్రిల్ 4వ తారీఖున ఇక్కడికి సేవకు వచ్చాం. ఈ సేవకు వచ్చినప్పుడు ఇక్కడ మాకు ఎవరు ఆదరించబడలేదు. ఒక ఇల్లు అద్దె తీసుకొని ఆ ఇంట్లో ఉన్నాం. అలా 6 సంవత్సరాలు అద్దెకే ఉన్నాం. ఉండి పరిచయం చేసాం. 3 సంవత్సరాలు ఆ నెగిటివ్ నిజం పడ్డాం. అక్కడి నుంచి మేము అన్నీ తీసుకుని తింటూ ఇక్కడే కష్టపడి సేవ చేస్తూ ఉన్నాం. తర్వాత ఆ టైంలో మా కుటుంబం పరిస్థితిని బట్టి నా భార్య కూడా ఇక్కడ మరి కొన్ని వ్యవసాయం పని, కూలి పనులు చేసింది. ఒక సంవత్సరం పాటు. ఆ తర్వాత దేవుడు ఈ సేవని ఆస్వాదించాడు. అయితే మాకు ఒక ఉద్దేశం ఏంటంటే మరి మనం ఎవరి దగ్గరికి వెళ్ళి చేసాకూడదు, దేవుడే మనల్ని ఆస్వాదించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రార్థన చేస్తూ వచ్చాం. తర్వాత కొన్ని డినామినేషన్ వాళ్ళు వచ్చి, అయ్యా మీకు స్థలం కొని పెడతాం, మీరు చర్చి కట్టుకుంటాకి మా దగ్గరికి రమ్మని నన్ను మేము ఐపీసీ సంఘంలో నుంచి రక్షించబడ్డాం. అక్కడి నుంచే సేవకు వచ్చాం. మన్నా మినిస్ట్రీలో ట్రైనింగ్ చేశాం. నన్ను సేవకుడిగా తీర్చిదిద్దింది మన్నా సహవాసం. కనుక నేను వాళ్ళని విడిచి వేరే డినామినేషన్కి రాను అని చెప్పని అలాగే ఉన్నాం. ఉన్న తర్వాత మేము కష్టపడితే 6 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రార్థన చేస్తున్నాం. తర్వాత ఈ స్థలాన్ని దేవుడు ఇచ్చాడు. అంటే ఊరే గారు ఉన్నాం. ఇది ఊరంతా అటు మాకు వచ్చే విశ్వాసాలు అందరూ అటు, ఇక్కడ ఎవరు లేరు. కానీ మరి దేవుడు ఎందుకో ఇది కొనాలి అని చెప్పని ప్రేరేపించాడు. కొన్నాం. ఇష్టం లేదు, ఇష్టం లేకుండా కొన్నాం. తర్వాత అలాగే ఉండాలి. ఒకరోజు నా భార్య మాట అంది. ఏమందంటే, స్థలం కొని చర్చ చేయకుండా అలా ఊరుకున్నావు ఏది కదా, ఈ ఊళ్ళో వస్తారు అక్కడికి అరటి తోటలోకి, అక్కడక్కడ ఇల్లు ఉండేది అని చెప్పానంటే, అంటే కాకాడి తోట ఎక్కడో ఉంది, ఆంధ్ర రాష్ట్రం కాదు, దేశం నలుమూల నుంచి వస్తారు. నీలో దేవుని ఆపుకుంటే ఎక్కడున్నా వస్తారు అని ఆ మాట అన్నప్పుడు నాలో రోషం వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ చర్చి వేయటం ప్రారంభించాం. ఆ స్తంభాలు పాత్యం పైన ట్రస్ట్ చేసి ప్రార్థన చేస్తున్నాం. ఫస్ట్ క్రిస్మస్ పండుగ టెంట్ వేసి ప్రార్థన చేయడానికి కూర్చున్నాం. ఒక అతను సైకిల్ వేసుకొచ్చాడు. వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. పాస్టర్ గారు, ఈ స్థలంలో ఒక మంచి పరిచర్య జరిగింది. దేవుడు ఇక్కడ మిమ్మల్ని ఆస్వాదిస్తాడు. చాలా గొప్ప పరిచర్య జరుగుతుందండి, దేవుడు చూపిస్తాడు అన్నాడు. ఆమేన్. ఆ తర్వాత ఆ రోజు దగ్గర 200 మంది ఈ సెమీ క్రిస్మస్ పండుగ రోజు వచ్చారు. ఇక్కడ ఏమి టెంట్ వేసి పెట్టాం, పైన ఏం షెడ్ వేయలే. ఆ విధంగా జరిగింది ఆ రోజు. అక్కడి నుంచి సేవని దేవుడు ఆస్వాదిస్తూ వచ్చాడు. ఆ తరువాత ఈ స్థలంలో కష్టపడి చేస్తూ ఉన్నాం. నాకు 4 బిడ్డలు, 2 కుమార్తెలు, 2 కుమారులు. మరి కుమార్తెలు మరి 2
ఉద్యోగస్తులు, ఒక ఆయన ఈ సోలార్ కాంట్రాక్టరు, ఇంకొక ఆయన సిటీ స్కానింగ్ టెక్నీషియన్. మరి ఇప్పుడు వాక్యం చెప్పింది మా కుమారుడు దినకర్. నాకు ముందు 2 ఆడపిల్లలు. అయితే మేము ప్రార్థన చేశాం, ప్రభా నాకు కుమారుని ఇస్తే ఆ కుమారుని నీ సేవకి ఇస్తాం అని చెప్పని ప్రార్థన చేశాం. మేమిద్దరం ఉపవాసం అని ప్రార్థన చేశాం. అప్పుడు దేవుడు ఆ కుమారుని ఇచ్చాడు. తర్వాత ప్రార్థన చేశాం, ప్రభా ఈ బిడ్డకు ఒక పేరు పెట్టాలి, ఏం పేరు పెట్టాలి ఆయన ప్రార్థన చేశాం. దినాకర్ అనే పేరుని దేవుడు బయటపరిచాడు. అప్పుడు దినాకర్ అనే పేరు పెట్టమని మా ఆత్మీయ తండ్రి చెప్తే, చాలా మంచి పేరు నాయన, ఆయన చాలా మంచి అభిషేక్తుడు, దైవజనుడు అని చెప్పి పెట్టాడు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా మాకు మరి 2వ గర్భిణి వచ్చింది. అప్పుడు బిలిగ్రహం అని మీకు అందరికీ తెలుసు, షాలే ఆయన బిలిగ్రహం గారి గురించి చెప్పుకొచ్చాడు. ఆయన అన్నాడు, బిలిగ్రహం గారు మంచి దైవజనుడు, మంచి పరిచయం చేశాడు అని చెప్పాడు. ఈసారి కొడుకు పుడితే బిలిగ్రహం అని పేరు పెడతాడు ఆయన అని చెప్పాడు. అలాగే కొడుకుని ఇచ్చాడు, బిలిగ్రహం అని పేరు పెట్టాడు. ఇది మా కుటుంబం. అయితే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏం చేస్తాయంటే, ప్రార్థన చేస్తున్నప్పుడు సేవ చేస్తానన్నాడు. 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్కి వెళ్ళాడు. ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత నేను సేవ చేయను, ఈ పరిచయం చేయను, ఈ బాధలు నేను పడలేను, ఈ కష్టాలు నాకు అవసరం లేదు, నేను ఉద్యోగం చేస్తాను. ఎందుకంటే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళ పిల్లలు, వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళకు ఉన్నటువంటి లెజరీ వేరు. పాస్టర్ గారి పిల్లలు, వాళ్ళ పరిస్థితులు వేరుగా ఉంటాయి కనుక దాంతో నా కొడుకు అలా మాట్లాడుతూ వచ్చాడు. ఆయన మేము ఉన్న దాంట్లో మంచిగానే చూసాం, కాన్వెంట్లోనే చదివించాం, కానీ వాడి కోరికలు ఆ విధంగా ఉన్నాయి. సరే అయిపోయింది, డిగ్రీకి వెళ్ళాడు. డిగ్రీకి వెళ్ళిన తర్వాత కూడా అసలు మాట్లాడలేదు, అసలు చాలా ఇదిగా ఉన్నాడు. మరి ఏం చేయాలి? కొట్టలేము, తిట్టలేము. నాకు చాలా కోపం వస్తే ఎట్టబెడతా కొట్టేసేవాడు. మరలా పశ్చాత్తాపడేవాడిని. ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసిన తర్వాత సీరాల్లో స్థలం కొన్నాం. ఆచార్య పొలం అయితే కూడిపిస్తున్నాం. అక్కడ నువ్వు ఎక్కడుంటే కూడా ఖాళీగానే ఉంటావు కదా, డిగ్రీ అయిపోయింది కదా, అక్కడ కూర్చో, ట్రాక్టర్లు వస్తే రాసుకోమని చెప్పని అక్కడ పెట్టాము. అక్కడ ఉంటే మరి దేవుడు మాట్లాడినట్టు దేవుడు తనతో మాట్లాడాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అన్నాడు, నానా నేను ట్రైనింగ్కి వెళ్తాను, పంపిస్తాను అన్నాడు. నేను అన్ని నమ్మలేను బాబు, ఎందుకంటే నువ్వు పంపించిన తర్వాత నువ్వు వండుకొని వచ్చావనుకో, పాస్టర్ గారు కొడుకు ఎట్టో చేరిపోయానంట అందరూ అంటారు అని సైలెంట్గా ఉన్నా. మరలా ఒక రోజు మళ్ళీ ప్రశ్నించాడు, నిజంగా వెళ్తావా? నిజంగా అట్టయితే నేను దగ్గర ఉంచకూడదు, దూరంగా పంపించాలని బెంగళూరు పంపించాను. అక్కడి నుంచి బెంగళూరు వెళ్తే సరే నేను మా కుమారుడు ఒక ఎనుకొండ పాస్టర్ గారు కొడుకు మేము అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే సాయంత్రానికి చల్లటి గాలి వస్తుంది, స్థలి గుర్తి విధంగా. అరే వాయుగొండ మేము పడిందా ఎక్కడ అన్నాడు. వాయుగొండం కదన్నా, ఇక్కడ ఎట్లా పడింది వాతావరణం సాయంత్రం అన్నారు. సర్లే వీడికి అసలుకే స్థలి, మరి సరైన స్నానం ఎలా చేస్తాడో ఏంటో అని చెప్పని అనుకున్నాం. సరే అక్కడే 3 సంవత్సరాలు ఉండి కష్టపడి చదివి మరి న్యూ లైఫ్ కాలేజీలో సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మంచి పరిచయం చేస్తాడు. దేనికి స్తోత్ర. అయితే మొన్న మన ప్రెసిడెంట్ గారు రండి, నేను లోపలికి బయట తిరిగితే నాకు బాగా. అయితే మీ ప్రెసిడెంట్ గారు వచ్చాడు, అయ్యా మరి మీ దగ్గర ఫెలోషిప్ మీటింగ్ పెట్టాలి అన్నాడు. ఏదన్నారు? ఎవరో ఫెలోషిప్ మీటింగ్కి ఎవరు పిలుస్తా ఉన్నాడు. ఎవరిని మీరు? నాకు ఆరోగ్యం బాగా, నేనే చెప్పుకోవాలి బాగుంది కనుక నా కొడుకే చెబుతాడన్న. దేవునికి స్తోత్రం. ఎందుకని ఆ మాట అన్నానంటే, మనలో ఉన్నటువంటి దేవుని యొక్క అభిషేకం అనేటువంటి దాన్ని మనలోంచి బయటకు రావాలి. ఎంతసేపు ఒకరు వచ్చి మన దగ్గర బోధిస్తాం కాదు, మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుడు మనకు ఆ వాక్శాంతులు ఇవ్వాలి, మనం మాట్లాడాలి. ఇది కావాల్సిన, అది నా ఉద్దేశం. నేను ఎప్పుడు కూడా దేవుని స్థితిలో ప్రార్థన చేస్తాను. ప్రతిరోజు 4:30 లభిస్తాను. దేవుని స్థితిలో ప్రార్థన చేస్తూ ఉంటాను. కనుక దేవుని వాక్యం దేవుని వాక్యం ప్రకటించాలి. దేవుని వాక్యాన్ని మనం ఎంతో జనాల హృదయాల్లో వెళ్ళాలి.
ఆహారాల కంటే మధురమైంది కనుక ఆ మధురమైనటువంటి దానిగా వెళ్ళాలి. ఒక వ్యక్తి వాక్యం చదవడం కాదు, ఒక వ్యక్తి ప్రార్థన ద్వారానే ఆ వ్యక్తికి నోటిని దేవుడు అభిషేకిస్తాడు. తనకు తెలియకుండానే తన నోట్లో నుంచి అమూల్యమైనటువంటి వాకులు వస్తాయి. ఆ వాకులు అనేకుల హృదయాలని ఒక మ్యాగ్నెట్ ఆకర్షించినట్టుగా తన హృదయములో ఆకర్షించబడుతుంది. ఆ విధంగా ప్రార్థన శక్తి అనేటువంటిది కావాలి. అందుకే నా కుమారుడు మరి సింగపూర్ వెళ్ళి సింగపూర్లో ఉన్నప్పుడు మరి చూడటానికి చిన్నవాడు ఇందాకే చెప్పినట్టున్నాడు, నేను కింద ఉన్నాను. ఆ సింగపూర్లో ఒక ఆమె వ్యాపారం చేస్తానంటే ఆ చేయని ప్రార్థన చేసి మన్నా హోటల్ అని పేరు పెట్టాడు. అక్కడ సింగపూర్లో మన్నా హోటల్ స్టార్ట్ చేశారు. సింగపూర్లో ఒక పెళ్లి చేశాడు అక్కడే. దేవునికి స్తోత్రం. మరి చాలా ఒక బర్త్డే కార్యక్రమం చేశాడు, గృహప్రవేశం చేశాడు. మరి అక్కడ ఈయనతో పాటు చాలామంది ఉన్నారు. అరే నీకు సరిగా ఇంగ్లీష్ రాదు, నువ్వు వచ్చింది కొత్త, నువ్వేంది ఈ రకంగా ఉంటున్నావు. అందరూ ఈయన చూసి ఏం పడ్డారంటే ఈర్ష్పడ్డారు, అసూయపడ్డారు అందరూ కూడా. మేమంతా ఉన్నాం, మమ్మల్ని ఎవరు పిలవట్లేదు, మమ్మకు ఎవరు కూడా సహాయం చేయట్లేదు, నీకేంది అసలు వద్దంటే పిలుస్తున్నారు, వద్దంటే నీకు డబ్బులు ఇస్తున్నారు అన్నట్టుగా ఈర్ష్పడ్డారు. కానీ కారణం ఏంటండి? వెనకాల ప్రార్థన ఉందండి. నేను, నా భార్య, నా కుమార్తెలు, నా సంఘం, ఆయన భార్య, మేమంతా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా నీ బిడ్డను వాడుకోమని. దేవుడు ఆ స్థలములో ఆయన ఆస్వాదించాడు. దేవునికి స్తోత్రం. ఇందాక సాక్ష్యం చెప్పాడు కదండి, ఏమని చెప్పాడయ్యా? నా భార్య చెరుకు పొల్ల సేవ చేస్తుంది. ఏమండి చెప్పాడా లేదా? సేవ చేస్తుంటే స్థలం ఎంతమంది, 10 మంది ఉన్నారు. ఓ స్థలం కొనాలి. స్థలానికి ఎంత స్థలం అంటే 12 లక్షల రూపాయల స్థలం కొన్నారండి. వారం రోజుల్లో 12 లక్షలు. ఊరికే ఫోన్ చేస్తే తీసుకొచ్చి ఇచ్చారండి, నోట్లు రాయకుండా. 12 లక్షలు. రిజిస్ట్రేషన్తో 13 లక్షలు అయింది. మేము అలాగనే చూస్తూ ఉన్నాం. ఇంత మందిరాన్ని కట్టాం, ₹1 అప్పు చేయలేదు. ₹1,00,000 అప్పు చేస్తే ఇప్పుడు అయిపోయేది ఈ పని. మనమేందిరా ₹1 అప్పు చేయటానికి ఆలోచించాం, వీడు 12 లక్షలు వారంలో సంపాదించి స్థలం కొన్నాడని చెప్పని నేను అలాగ నిర్ఘాంతపోయి అలాగ చూస్తూ ఉన్నాను. అది చేస్తామంటే వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. అసలుకి 13 లక్షలు అప్పు చేసాను రూపాయి లేకుండా. ఎలా తీరుస్తావు? మొన్న అంటున్నాడు ఇక్కడ 3 స్టేర్లు బిల్డింగ్ కట్టాలి, 1 స్టేర్ కాదు 3 స్టేర్లు కట్టాలి అంటున్నాడు. ఎంత ధైర్యం నీకు అసలుకి? ఎవరిచ్చారంటావు ఈ యొక్క సమర్పణ? దేవుడే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నాకు ఆరోగ్యం బాగాలేదు, అయినని కానీ దేవుని సందులో నా స్థితి, నాకు ఇప్పుడు 65 సంవత్సరాలు, నాకు అన్ని రోగాలు నాలోకి వచ్చేసినాయి. కానీ నా బిడ్డలు నాకంటే గొప్ప సేవ చేయాలని నా కోరిక. వాళ్ళు సేవ చేస్తుంటే చూసి నా ఒక శేష జీవితంలో ఆనందించాలనే ఆశతోనే ఈరోజు ఈ ఫెలోషిప్ మీటింగ్లో నా కుమారుడు ద్వారా వాక్యం చెప్పించాలి, వినాలనేటువంటి కోరికతోనే నేను ఈ మీటింగ్కి అంగీకరించాను. మీరందరూ వచ్చినందుకు వందనాలండి. మరి మా కోసం, మా కుటుంబం కోసం, మా కుమారుడు కుటుంబం కోసం, మా చిన్న కుమారుడు కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మా సంఘం కోసం కూడా ప్రార్థన చేయండి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నా. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. దేవుడు ఇంతవరకు ఇక దుగ్గురాల మండల పాస్టర్ ఫెలోషిప్ కూడికను జరిగించడానికి దేవుడు కృప చూపించాడు. దీన్ని చెప్పాను కదండి, నేను ఇందాక సాక్ష్యం బాగా ప్రోత్సహించింది మరి సురేష్ గారు, అలాగే బుజ్జిబాబు గారు. వాళ్ళు ప్రతి నెల మమ్మల్ని వచ్చి చూసి వెళ్తారు. దేవునికి స్తోత్రం. మేము ఎలా ఉన్నామో చూసి వెళ్తారు. మేమేమి ఇచ్చినా ఈగిపోయినా మా దగ్గరికి వచ్చి మాతో మాట్లాడి వెళ్తారు. మరి ఆ అనుభవం అనేది చాలా విలువైంది. వారికి నా వందనాలు. మరి వారి ప్రోత్సాహంతో ఈ మీటింగ్స్ పెట్టడానికి సరేనయ్యా అని చెప్పాం. మీరు కాదమ్మా, అయ్యగారు కాదు, మీరు చెప్పండి అన్నాడు. లేదు జరిగిద్దాం పెడదాంలే అని చెప్పి నేను కూడా ధైర్యంగా ముందుకు వచ్చాను. అయితే ఈ మీటింగ్కి చాలామంది మా సంఘ బిడ్డలు కష్టపడి
వాళ్ళు చెమట వచ్చి చాలా కష్టపడి చాకరీ చేశారండి. వంట పని అవన్నీ చేశారు. వారు గుప్పిళ్ళు కూడా ఇప్పారు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు సంఘం లేనిదే మనం లేం. దేవునికి స్తోత్రం. మరి మా కుమారుడు వాక్యం చెప్పినట్టు కుటుంబం కానీ సంఘం కానీ సహకారం లేకపోతే మన సేవ అట్టడుగునే ఉండిపోయింది అన్నట్టుగా మరి సంఘ బిడ్డలు చాలా హెల్ప్ చేశారు. అలాగే ఒక ముఖ్యమైన వ్యక్తిని నేను మరి చెప్పాలంటే, ఈ మీటింగ్స్కి ఇంత ఖర్చు అయ్యిద్ది అని చెప్పి నేను ఫోన్లో చెప్పాను. ఎవరో కదండి, నా పెద్ద కుమార్తె వెనక కూర్చుంది. మా అల్లుడు, మా పెద్ద కుమార్తె దేవదాస్ గారు, అలాగే దేవమరిమ్మ గారు, మరి వాళ్ళు మా ఇంటికి ముందు పుట్టిన పెద్ద కూతురు. ఆయన ఇంటికి ముందు వచ్చిన పెద్ద కొడుకనే నేను అనుకుంటాను. ప్రతి మీటింగు, ప్రతి పనికి కూడా ఈ రీతిగా మనమందరం ఇక్కడ కూర్చుని చక్కగా ఏదైనా సరే తినేది కానీ టీ దగ్గర నుంచి మొత్తం ప్రతిదీ కూడా మనం ఇంత సుఖంగా ఉన్నామంటే వాళ్ళు చాలా ధారాళంగా ఇలా మీటింగ్ పెడుతున్నామంటే ఎంత ఇవ్వాలి అంటే 20,000 ఇవ్వండి అన్నా నేను. దేవుని స్తోత్రం. తీసేసుకోమని హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరి వాళ్ళ దాతృత్వం చాలా గొప్పది నిజంగా. ఆ కుమార్తెని దేవుడు మాకు ఒక వరంగానే ఇచ్చాడు. అన్నీ ఇలాంటి మీటింగ్స్కి కానీ మరి మొన్న జరిగిన మీటింగ్స్కి కానీ చాలా దాతృత్వం కలిగిస్తారు. అలాగే సురేష్ గారు, మీ ఫెలోషిప్ పాస్టర్స్ మొత్తం కూడా మా కొరకు ప్రార్థన చేశారు కాబట్టి ఈ కూడిక ఈరోజు ఈ రీతిగా జరుగుతుంది. అన్నిటికంటే ముందుగా మీ అందరూ మా మందిరాన్ని దర్శించినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. ఇంకొకసారి నేను చెప్తున్నా, నా కుమారుడు అన్నాడు, నేను చెప్పటమా అంత పెద్దోళ్ళు అన్నాడు. నేను ఎలా చెప్పనమ్మా, నేను చిన్నోడు కదా అన్నాడు. చిన్న లేదు పెద్ద లేదు, నీలో ఉన్నాయి బయటకు రావాలంటే నువ్వు ఒకసారి చెప్పాలి. దేవుడు మనోళ్ళు ఏమనుకోరు, సురేష్ గారు కానీ మన అందరూ తెలిసిన వాళ్ళే మనకి, నువ్వు చెప్పు అని చెప్పి గట్టిగా ప్రోత్సహిస్తే మరి మంచి వాక్యాన్ని వరుస పెట్టి తల్లిదండ్రుల దగ్గర నుంచి స్టార్ట్ చేసి తోబుట్టులు, రక్త సంబంధులు, సంఘం మొత్తాన్ని చుట్టేసి చక్కని వర్తమానాన్ని ఇచ్చిన దినకరణ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. వేదికను అలంకరించిన సేవకులందరూ కూడా, దానియల్ గారికి, కృష్ణపర్ గారికి, అలాగే అయ్య గారికి, అలా కూర్చున్న అయ్యగారు, మీ అందరూ కూడా కూడి వచ్చిన ప్రతి దైవ సేవకునికి హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటానండి. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమె తప్పదు, ఒప్పుకోక తప్పదండి. ఎందుకంటే బిడ్డలకి ఆశీర్వాదం. ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన హాస్పిటల్లో ఉంటే అమ్మగారు ఏం చెప్పారు తెలుసా? అయ్యా, ఆయన చక్కగా లేచి వచ్చి మరలా సేవ చేస్తాడు, నాకు అది చూపిస్తున్నాడు దేవుడు అన్నాడు. ఈయనకి తెలుసా అది? ఆయన తెలియదు. ఆయన హాయిగా హాస్పిటల్లో పనుకున్నాడు. పిల్లల తల్లందరూ రోడ్ల మీద పడి ఎట్లా చేశారో అట్లా. ఎందుకంటే తల్లి ఒక్కటి గనక ధైర్యంగా నిలబడగలిగితే కుటుంబం అంతా ఎక్కడికి వెళ్ళదండి. అందరూ సాయంకాలానికి తల్లి పొదువిలోకి వచ్చేస్తారు. అటువంటి కృప మరి మాకు మా మండలానికి ఇచ్చినందుకు అమ్మగారు మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి రెండో కుమారుడు బిల్లి నువ్వురా ఇక్కడికి అంటే, వీళ్ళ ఫోటో ఉంటుంది క్యాలెండర్లో, వాళ్ళ ఫోటో ఉంటుంది క్యాలెండర్లో. ఈయన కూడా పాస్టర్ గారిగా ఈయనకి ఒక క్యాలెండర్లో ఫోటో రావాలి. దేవుడు దీవించాలి. కాబట్టి మీ అందరు కుడి హస్తాలు ఇటువైపు చూపిస్తే అందరూ ఈ బిడ్డ కోసం, ఎందుకంటే తిన సత్యమణి మరి వేరే స్కూల్కి వెళ్ళారు కాబట్టి మీ కుడి హస్తాలు ఇటువైపు చూపించండి. ఈ బిడ్డ ఆశీర్వాదం కోసం, ఈ బిడ్డ దీవించబడ. మీ కుడి హస్తాలు ప్లీజ్ పాస్టర్ గారు ఏమనుకోవద్దు, కొంచెం అనానుకూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా మరి ఈ బిడ్డ కోసం మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న దైవ సేవకులు మీరే ఇంకా. మా ఆలోచనలు అనేకం ఉండవచ్చు నాయన. నీ ప్రణాళిక ప్రభా ఎవరి మీద ఎలా ఉందో నీకు తెలుసు కనుక, ఇదిగో నాయన యేసుదాసు గారు తన పెద్ద కుమారుడు తండ్రి సేవ చేస్తూ ఉండగా చిన్న కుమారుడు కూడా చేయాలని ఆశ కలిగి ఉన్నది ప్రభా. నీకు వందనాలు. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు నీవే కనుక ప్రభా, ఇదిగో తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ బిడ్డ చిన్న బిడ్డ కూడా ప్రభా నీ సేవ చేయునట్లు నాయన ఈ బిడ్డ మీదకి నాయన నీ ఆత్మ అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్నాం నజరేయుడైన యేసు నామములో ప్రభా. ఇదిగో పెద్ద కుమారుడితో నాయన సమయలతో ఎలాగో మాట్లాడేవో నాయన, ఆ రీతిగా స్వరవెత్తి నాయన ఈ బిడ్డతో కూడా మీరే మాట్లాడమని. మీరు మాట్లాడితే ప్రభా అందరూ వంగుతారు. ప్రభా నీకే వందనాలు, స్తోత్రాలు. నీ మాట దాటి ఎవరు వెళ్ళలేరయ్యా, నీ పాదాలకు స్తోత్రం. ఆ రీతిగా ఈ బిడ్డతో మాట్లాడి ఈ బిడ్డ కూడా నాయన సేవ చేయటానికి ముందుకు రావటానికి ఆత్మ ప్రేరేపణ
పరిశుద్ధాత్మ ప్రేరేపణ నాయన మీరు కలుగు చేయనుగాక. యేసునామములో కలుగునుగాక. యేసునామములో మోకాలు వంగునుగాక. యేసునామములో అభిషేకించబడునుగాక. బలమైన సేవకుడుగా మార్చబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తీరుస్తున్నావు, కోరికను సిద్ధింప చేస్తున్నావు, నీ ఆలోచనన్నీ సఫలపరుస్తున్నావు. చక్కగా స్థలం విషయంలో రెస్ట్ అవుటకు చక్కని మందిరం వేసి నిన్ను స్తుతించే భాగ్యాన్ని దయచేయి. అదే రీతిగా సుభాషిణి గారి విషయం కూడా నీ పాదాల ముందు పెడుతున్నాం ప్రభా. ఆమెలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతను తీసివేయి. ఆయన ఇక్కడ ఉన్న సేవకులందరూ కూడా జ్ఞాపకం చేసుకో. వీరి సేవకులు ఇక హృదయ వాంఛలను తీర్చమని కూర్చున్నాను, వారి కోరికలను కూడా నువ్వు తీర్చమని కూర్చున్నాను. ఇక్కడ మా అందరి కోరికలు కూడా తీర్చు, మా మందిరం కూడా త్వరగా పూర్తయ్యే భాగ్యాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు. దయచేసి మా మందిరం ఆగిపోయింది కనుక అదే రీతిగా బాల్కన్ ఎత్తనాం, స్లాబ్ వేయాలి కనుక బాల్కన్ కొరకు వచ్చింది కనుక ప్రార్థించండి. ఒక్క నిమిషం జీవితంలో నెరవేర్చలాగున అందరూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా మీకు వందనాలు అయ్యా. మరొకసారి ఈ సమయంలో మీ పాద సన్నిధికి వచ్చిన ఆయన అయ్యా దాసరి కిరణ్ గారి బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఎంతమందిగా సేవకులుగా మేమందరము కలిసి ప్రభు యేసు నామములో మీ రక్తాన్ని ప్రోక్షిస్తూ ఉన్నాం. యేసు నామములో మీ స్వస్థత విడుదల చేస్తున్నాం ప్రభు. మీకు వందనాలు అయ్యా. మీకు ఎంతసేపు పడుతుంది ప్రభా అయ్యా, జ్ఞాపకం చేసుకునండి. యేసు నామములో మీ జ్ఞాపకంలో ఉంచినైనా రైట్ నౌ ఫాదర్, యేసు నామములో మీ స్వస్థత కలిగి చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా. ఆవుగినంత విశ్వాసం ఉంటే చాలని మీ వాక్యంలో సెలవిచ్చారు అయ్యా. విశ్వాసంతో మేము చేస్తున్న ప్రార్థన అయ్యా, వారిని కరుణించండి. యేసు నామములో మీ స్వస్థత కలిగి చేయండి అయ్యా. మీ జీవాన్ని మీరు కలిగి చేయమని ప్రార్థిస్తున్నాం. మీ అనాది ప్రణాళిక చొప్పున ఏ ఉద్దేశాన్ని బట్టి ప్రభా మీరు లేవనెత్తబోతున్నారు అయ్యా, ఆ చిత్తం వారి జీవితంలో నెరవేర్చబడులాగున మీకు మహిమకరంగా ఉండేలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. చేస్తున్నారు, చేయబోతున్నందుకు మీకు నిండు వందనాలు చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామముని ప్రార్థన అడిగి వేడుకొంచు నామ తండ్రి, ఆమేన్. మనకి వచ్చినటువంటి సభ్యత్వాలు కేవలం 2900 రూపాయలు వచ్చినవి. వాటిలో నుండి ఒక 2000 రూపాయలు మరి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నటువంటి యేసుదాసయ్య గారికి ఇవ్వాల్సి ఉన్నది. అది ప్రెసిడెంట్ గారికి ఇచ్చి ఉన్నాం. అవి పోను 900 రూపాయలు ఉన్నవి. గతంలోవి 1,85,284 రూపాయల 90 పైసలు బ్యాంక్ అకౌంట్లో ఉన్నవి. మరి మంచిది, అందరికీ వందనాలు. ఇందులో 65 మంది సంతకాలు పెట్టారు. కొంతమంది సంతకాలు పెట్టకుండా లోపలికి వచ్చి కూర్చున్నారు. సభ్యత్వం కట్టేది వేరు, సంతకాలు పెట్టేది వేరు. సంతకాలు ఎంతమంది అటెండ్ అయ్యారు అన్నది, ఈ ఎంతమంది అటెండ్ అయ్యారో లెక్క తెలియకపోతే ఇబ్బంది పడతాం. మీరు సభ్యత్వాలు ఇవ్వాలి కాకపోతే మేము నవంబర్ నెలలో వస్తాం, ఒక్కొక్క నెల 2 నెలగా నవంబర్ నెలలో వస్తాం, అప్పుడు మొత్తం వసూలు చేసుకుంటాం. మీరు సభ్యత్వాలు కట్టినా కట్టకపోయినా సంతకాలు పెట్టాలి. సంతకాలు పెట్టిన వాళ్ళు ఉంటే సంతకాలు పెట్టండి. అందరికీ వందనాలు. జూన్ మాసంతో 2, 3, 6 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. ఈ రోజు నుంచి మరలా నూతనమైన సంవత్సరం ప్రారంభమవుతుంది. మీ దగ్గర ఉన్నటువంటి ఐడి కార్డులు ఎక్స్పైర్ అయిపోయినాయి. ప్రతి ఒక్కరూ కూడా మరలా మీకు ఐడి కార్డు కావాల్సిన అందరూ తీసుకోవాల్సిందే. మీ ఫోటోవు, ఆధార్ కార్డు, వాటి మీద ఫోన్ నెంబర్లు అన్నీ వేసి ప్రెసిడెంట్ గారికి కానీ నాకు కానీ సెక్రటరీ గారికి కానీ కమిటీలో ఎవరికి ఇచ్చినా పర్వాలేదు. మరి వాటితో పాటు ఎంత అవుతుందో కనుక్కొని మరి మిగతా విషయాలు తెలియజేస్తాం. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఆ 2000 అనేది ఏదో చిన్నది మేము ఇచ్చేది, ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెట్టే దానిలో 10వ వంతు కూడా కాదు. అయినప్పటికీ కూడా మరి పరిచర్య మీదుగా మనం వెళ్తున్నాం కాబట్టి అందరం కూడా ముందుకెళ్దాం. వచ్చే నెల సెప్టెంబర్ మాసం ఎప్పుడులాగానే తెనాలి ఇమ్మానుయేల్ ప్రార్థనా మందిరం తెనాలి వారు మరి నిర్వహించుకుంటున్నారు. కావున మీరందరూ కూడా మరి వచ్చే నెల మొదటి సోమవారం నాడు తెనాలిలో ఉన్న ఇమ్మానుయేల్ ప్రేయర్ టవర్ పైన డాబా మీద ఉంటుంది. మరి దాదాపుగా నెహమ్యా గారే. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన దేవుడా నిన్ను స్తుతిస్తున్నాం. ఈ 8వ నెల ఈ మొదటి సోమవారం ఈ రీతిగా నాయన ఈ దుగ్గిరాల మండలంలో
మా ప్రియులు మన్నా యేసుదాస్ గారి యొక్క చర్చిలో ఇంతవరకు ఉదయకాలం నుండి కొనసాగించిన కూడికను బట్టి అనేకులు ప్రార్థన. ఈరోజు నాయన నీ కుమారుడు భాస్కర్ దినాకర్ గారిని మీరు బలంగా వాడుకున్నారు, తన సత్యమణి కూడా వాడుకున్నారు. ఇంకా అనేకులు మీరు జ్ఞాపకం చేసుకోండి. కూడి వచ్చిన దేవ సేవకులు అనేక విషయాల కొరకు ప్రార్థించాం. నీ దాసులు యేసుదాసయ్య గారు భాష్యం గారిని కూడా బలపరచండి. వచ్చిన పాస్టర్లందరినీ మీరు బలపరచండి. మా మండలంలో ఉన్న ప్రతి సేవకులను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. వాతావరణాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. సర్వోన్నతుడా మహోన్నతుడా నీకు వందనాలు. ఇంతవరకు ఈ సహవాసాన్ని మీరు కాపాడి అయ్యా ఇన్నేళ్ళు మీరు కాపాడినందుకు అయ్యా నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు. ఇంకా నీ దాసులు యేసుదాస్ గారి కుటుంబాన్ని అయ్యా కుమారుని కుమార్తెలను అల్లుళ్ళు మనవళ్ళు అయ్యా మనవరాళ్ళు బంధువులు అనేకులు మీరు బలపరచండి ప్రభా, నీకు వందనాలు. నీ దాసుని కూడా తగిన ఆరోగ్యాన్ని మీరు దయచేయి. ఈ దినం ఎన్ని విషయాల కొరకు మేము ప్రార్థించామో అయ్యా, ఇదిగో కిరణ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, సుభాషిణి కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఇదిగో తండ్రి రత్నం గారి యొక్క స్థలం కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. కార్యాలు మీరు జరిగించండి ప్రభా, నీకు వందనాలు. బలహీనలు మీరు బలపరచండి. ప్రతి చీకటిని యేసు నామములో మీరు బంధించండి ప్రభా, నీకు వందనాలు. వచ్చే నెల మొదటి సోమవారం జరిగిన కూడికలో కూడా నీ కృప దయచేయి. దినాకర్ గారి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా, నీ కుమారుని మీరు బలపరచండి. అనేక స్థలాల్లో మీరు వాడుకోండి ప్రభా, నీకు వందనాలు. ఏదైనా దీవెనతో ఇక్కడికి వచ్చిన తోటి సేవకులు, సంఘాలు, కుటుంబాలు, బిడ్డలను మీరు దీవించి, ఇక్కడ స్థానిక సంఘాన్ని పరిచర్య చేసిన బిడ్డలు మీరు దీవించి, కష్టపడిన బిడ్డలు దీవించండి. సౌండ్ సిస్టమ్ సమస్తాన్ని నీ ఘనమైన కార్యాలు జరిగించమని యేసు పరిశుద్ధ ఘనమైన నామములో అడిగి ఏడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఈరోజు సేవకులు కూడికి పెట్టుకున్న దైవజనులు యేసరత్నయ్య గారికును అమ్మగారికును అలాగే వారి కుమారులు కోడళ్ళకును మనం సంతానానికిను, వారి కుమార్తెల అల్లుళ్ళు మనం సంతానానికిను, వారి సంఘాలకును వారి బిడ్డలకును, అలాగే కూడి వచ్చిన దుగ్గిరాల మండల దైవజనులు విశ్వాసులు సంఘాలకును, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భారతదేశానికి, ప్రపంచ దేశంలో ఉన్న దైవజనులు విశ్వాసులు సంఘాలందరికీ నీ కృప సదాకాలము తోడయ్యుండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభుకు స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. దేవుడు మిమ్మల్ని అందరినీ నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. చిన్న రిక్వెస్ట్ అండి, జాషువా గారు ఒక చిన్న ప్రార్థన చేయాలి, మీరు రండి. శక్తివంతుడా, సర్వాధికారమైన తండ్రి నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. మహోన్నతుడు, భూపతులకు అధిపతిమైన దేవా నీకు స్తోత్రములు. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభా మరి డిపిఎఫ్ ప్రార్థన సహవాస కూడిక ఏర్పాటు చేసుకోవడానికి ప్రభా మీరు ఇచ్చిన అద్భుత ఆశ్చర్య కార్యాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రారంభం నుంచి ఇంతవరకు మీరు జరిగించినందుకొరకే స్తుతిస్తున్నాం. దైవజనులు యేసుపాదం గారు వర్తమాన సమయంలో పాటలు, ప్రార్థన, ఆరాధన అద్భుతంగా మీరు జరిగించిన దేవా నీకు స్తోత్రం వందనములు. దేవాని దాసులు సోదరు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వాదం గారి మందిర నిర్మాణం, దాని ప్రతి అవసరత అక్కడ క్రీస్తు మహిమను తీర్చబడినగా అని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మీరు నిర్మించినందు కొరకు వందనములు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఉజ్వల్ కుమార్ విషయంలో ప్రార్థన చేస్తున్నాం. ఆ సీటు విషయంలో ప్రభా అధికారులతో మాట్లాడి అద్భుతం మీరు జరిగించినందు కొరకు వందనములు చెల్లిస్తున్నాం. అమౌంట్తో సహాయం లేకుండా ప్రభా మీకు గొప్ప కార్యం చేసే దేవా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప విజయంతో మంచి వార్త వినడానికి కొరకే మీరు సహాయం చేస్తూ వచ్చిన కొరకే మీకు స్తోత్ర వందనములు చెల్లిస్తూ సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు దివ్యనామంలో స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. సిద్ధపరచబడింది కావున తృప్తిగా భోజనం చేసి ఇక్కడ నుంచి బయలుదేరాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. తదుపరి వెళ్ళేటప్పుడు మరి బుజ్జిబాబు గారిని కలవండి. బుజ్జిబాబు గారు మిమ్మల్ని కనిపెట్టుకుంటారు. ఎదురా
వందనాలన్న బాగున్నారా? ఎప్పుడప్పుడు సాంబార్ బాగా సప్పిడి, బాగా సప్పిడి. స్వీట్ పెట్టాను, స్వీట్ ఉండవా